మహాపరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీరు కోరుకుంటున్నటువంటి ఆరాధన నిత్యము మా బ్రతుకులో జరగాలి. అలనాడు ప్రభువు సమరయ స్త్రీతో చెప్పిన విధంగా నిత్యము నిరతము మేము బ్రతికి ఉన్నంత కాలం, మేము జీవించి ఉన్నంత కాలం మీ సన్నిధి కాంతిలో నిలవబడాలి, మిమ్మల్ని మహిమపరచాలి, మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని ఘనపరచాలి. మీ చిత్తాన్ని ఈ భూమి మీద శరీరంలో ఉండగా జరిగించాలి. సంపూర్ణ నిశ్చయత గలవారమై జీవించి మరణించి మిమ్మల్ని చేరుకోవాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని నినదించిన ఆనాటి భక్తుడైన పౌలు గారి వలె మేము కూడా మా జీవితకాలం అంతా మీ సన్నిధాన వర్తలుగా నిలువబడి మీ సహాయమును కోరుతూ మీ జ్ఞానమును అపేక్షిస్తూ చావు వరకు నమ్మకంగా ఉండి జీవకిరీటాన్ని పొందుకునే దిశగా అడుగులు వేయుటకు, మాలో ఉన్న లోపాలన్నీ బ్రతికి ఉండగానే దీపం ఉండగానే సరిదిద్దుకొనుటకు ఈ సభలను దిగ్విజయంగా మహిమాన్వితంగా జరిగించండి తండ్రి. మహిమగల దేవా, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో జ్ఞానాన్ని నింపండి, వివేకాన్ని నింపండి. వారి బిడ్డల హృదయాలలో మీ జ్ఞానాన్ని నింపండి, వివేకాన్ని నింపండి. ఈ సభలు మీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు దీవెనకరంగా మిగిలిన 2 రోజులు ఈ దినంతో కలిపి జరిగించమని వేడుకుంటూ, ప్రభువా, ఇంకా అనేక మంది మీ సత్యము నెరిగి స్వస్థత పొందినట్లు సహాయం దయచేయమని వేడుకుంటూ, మీ దాసునిగా మీ ఆత్మ సహాయమును సమయోచితమైన జ్ఞానమును మీ వద్ద నుండి అర్థిస్తూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఒకవేళ ఎవరైనా దైవ సేవకులు ఉంటే మీలో వచ్చి మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ ప్లేస్లో కూర్చోవాలని కోరుతున్నాను. ఒకవేళ ఎవరైనా మీలో దైవ సేవకులు ఉంటే రైట్. ప్రియమైన దేవుని ప్రజలరా, టైటిల్తోనే మీ అందరికీ ఒక ఆలోచన వచ్చి ఉండాలి. స్వస్థత మహాసభలు, కానీ పైనే ఉంది. స్వస్థత మహాసభలు పైనే ఉంది, అంతరంగం ఉంది. సాధారణంగా మనిషికి 2 రకాల స్వస్థతలు కావాలి. ఎన్ని కావాలి? 2 రకాల స్వస్థతలు కావాలి. ఈ 2 రకాల స్వస్థతలలో మొదటిది శరీరం, రెండోది అంతరంగం. శరీరానికి స్వస్థత, శరీరానికి ఏంటది? స్వస్థత ఎంత అవసరం అని అంటే ఆ వ్యాధి యొక్క సివియారిటీని బట్టి ఉంటుంది. మనకి చిన్నవి రోగాలు వస్తే మనం పెద్దగా పట్టించుకోం. జలుబు చేసినా, దగ్గు వచ్చినా, తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, అవి చిన్న చిన్నవి. ఇలాంటి చిన్న వచ్చినప్పుడు మనం పెద్దగా పట్టించుకోం, మనకి ఇబ్బంది కూడా అనిపించదు. కానీ పెద్ద వస్తుంటాయి కొన్ని. యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎముకలు విరిగిపోవడం, మెదడుకు దెబ్బ తగలడం, క్యాన్సర్ లాంటి వ్యాధులు, ప్రాణాంతకమైన పరిస్థితుల్లోనికి మానవులు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డాక్టర్లు మేమేం చేయలేం, మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, మీ దేవుణ్ణి మీరు వేడుకోండి అన్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఒకంత భయం, గగురుపాటు కలుగుతుంది. ఎందుకు భయం కలుగుతుందంటే వ్యాధి వలన, రోగం వలన, స్వస్థత లేకపోవటం వలన మనిషి మరణిస్తాడు. కాబట్టి ఏమవుతాడమ్మా? స్వస్థత లేకపోతే మనిషి ఏమవుతాడమ్మా? మరణిస్తాడు. సరే, ఇక్కడ శరీరానికి స్వస్థత కావాలి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. స్వస్థత వస్తేనే మనం ఇక్కడ బతికి బట్ట కట్టగలుగుతాం. స్వస్థత లేకపోతే మనం ఏ పనులు చేసుకోలేం. ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగాలు ఆగిపోతాయి, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారాలు ఆగిపోతాయి, సేవ చేసేవాళ్ళు సేవ కూడా చేయలేరు. ఇప్పుడు నాలాంటి సేవకులు చాలామంది ఉన్నారు. సేవకుడికి ఎవరికైనా ఒక మంచం పట్టే వ్యాధి వచ్చిందనుకోండి, అతను సేవ కూడా చేయలేడు, సేవ ఆగిపోద్ది కదా. సో విశ్వాసులైనా, సేవకులైనా, లోకస్తులైనా, ఎవరైనా సరే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు ఏ పనైనా చేసుకోగలుగుతారు, కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు, కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు, కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఈ శరీరానికి స్వస్థత లభించకపోతే మరణిస్తాం. కనుకనే మందులు కనిపెట్టబడ్డాయి. మందులు, రకరకాల మందులు వచ్చేసాయి. పూర్వం మనకి ఇన్ని రకాల మందులు లేవు, అందుకే చాలామంది చచ్చిపోయేవారు. దేవుడి దయ వల్ల దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రకృతిని పరిశోధిస్తూ దేవుని యొక్క కృప వల్ల ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి మందుల్ని కనిపెట్టి మానవాళికి అందించారు. అందులో ఎన్నో
కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయి. ఎన్నో వ్యాధులకు మందులు కనుగొనబడ్డాయి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు ఉన్నాయి. ఒకప్పుడు చాలా వ్యాధులకు మందులు ఉండేవి కావు. అంతెందుకు, పూర్వం బిడ్డ అడ్డం తిరిగితే తల్లి చచ్చిపోవాలి. పూర్వకాలంలో బిడ్డ అడ్డం తిరిగితే తల్లి ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ఇప్పుడు అదే బిడ్డ అడ్డం తిరిగితే వెంటనే సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసేస్తారు. ఇప్పుడుంది ఆపరేషన్ ఉంది. పూర్వం ఆపరేషన్స్ లేవు. పూర్వం మత్తు మందు లేదు. పూర్వం చాలా చాలా రోగాలకు మందులు లేవు. అలా మందులు లేనప్పుడు ఎంతోమంది చచ్చిపోయేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. గుండె తీసి గుండె పెట్టేస్తున్నారు, కిడ్నీ తీసి కిడ్నీ పెట్టేస్తున్నారు, లివర్ తీసి లివర్ పెట్టేస్తున్నారు, అన్నీ మార్చేస్తున్నారు అవయవాలు. ఎక్కడో అమెరికాలో ఉండి రోబోటిక్ సర్జరీ చేశారు మొన్ననే ఈ వారంలోనే. సో ఇండియాలో ఉన్న వ్యక్తికి అమెరికాలో ఉండి, చైనాలో ఉండి, లండన్లో ఉండి రోబోటిక్ సర్జరీలు చేసి ఇక్కడున్న పేషెంట్ అక్కడి నుంచి డాక్టర్ బతికించగలుగుతున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ టెక్నాలజీ ఇట్ ఈస్. చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఇంకో 10-15 సంవత్సరాలు పోయేసరికి ఇంకా టెక్నాలజీ పెరిగిపోద్ది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, శరీరానికి స్వస్థత అవసరమే, లేకపోతే మరణం వస్తుంది, ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. శరీరానికి స్వస్థత అవసరం, లేకపోతే మరణం వస్తుంది అన్నాను కదా. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. శరీరానికి స్వస్థత ఉన్నా కూడా ఒకానొక దినాన శరీరానికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా ఏదో ఒక రోజు ఏమవుతాడు? మరణిస్తాడు. విచిత్రమైన సంఘటన బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. భక్తుడైన మోషే వయసు ఎంతట? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మోషే మహానాయకుడు, గొప్ప నాయకుడు. 40 సంవత్సరాలు ఐగుప్తు కోటలో, 40 సంవత్సరాల అరణ్యంలో, 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని నడిపిస్తూ ప్రయాణంలో బ్రతికినటువంటి గొప్ప వ్యక్తి. 120 సంవత్సరాల ఆయుష్కాలం కలిగినటువంటి వ్యక్తి. ఈ 120 సంవత్సరాల ఆయుష్కాలం కలిగినటువంటి మోజెస్ చనిపోయే సమయంలో కంటి మాంద్యం లేదట. అంటే కంటి చూపు ఏమాత్రం తగ్గలేదట. కాలికున్న సత్తువ తగ్గలేదట. ఇంకా చాలా దృఢంగా ఉన్నాడట, బలంగా ఉన్నాడట. శరీరం అంత దృఢంగా, అంత బలంగా ఉన్నా కూడా 120 ఇయర్స్కి అతను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరణం అతన్ని తీసుకెళ్ళిపోయింది. అంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు మనిషి ఏమవ్వాలి? మరణించాలి. ప్రాబ్లం లేదు. మనం బతకటానికి, సంతోషంగా బతకటానికి, ఆనందంగా బతకడానికి, కుటుంబాన్ని చక్కగా చూసుకోవడానికి, పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేసి పోషించడానికి, భార్యని భర్తని చక్కగా చూసుకోవడానికి ప్రతి శరీరానికి ఏం కావాలి? స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి. అంతవరకు ఓకే, నేను కాదని అనలేను. ఎందుకంటే నాకు, నీకు, మనందరికీ ఆరోగ్యం కావాలి, స్వస్థత కావాలి. ఎందుకంటే ఒక మాట చెప్తాను, చచ్చిపోయేదాకా మనతో ఏది రాదు, ఒకే ఒకటి వస్తుంది. ఏంటది? చచ్చిపోయేంత వరకు మనతో వచ్చే ఒకే ఒకటి ఏమిటి చెప్పండి? డబ్బులా? మరి ఏమిటి? భార్య, భర్త, ఆస్తుల, అంతస్తుల? మరి ఏమిటి? చచ్చిపోయే వరకు మనతో పాటు ఉండేది ఏమిటి? మన శరీరం. అర్థమైందా? చచ్చిపోయే వరకు మనతో ఉండేది ఏమిటి? మన శరీరం. మనం ఏ రోజు మరణిస్తామో ఆ రోజు మన ఆత్మ శరీరం విడిపోతాయి. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలి వెళ్ళిపోవును. అప్పటి వరకు రెండు కలిసే ఉంటాయి. ఈ రెండింటినీ విడదీయటం ఎవరి వల్ల కాదు, మరణమే విడదీస్తుంది. శరీరాన్ని, ఆత్మను విడదీసేది ఏమిటి? మరణం వరకు నీతో ఉండే నీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవద్దు. మరి చూసుకోవాలొద్దా? జాగ్రత్తగా చూసుకోవాలా? బాగుండాలి. మరి బాగుండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యాన్ని మీరు తగలెట్టుకోకుండా కాపాడుకోవాలి. నేను 90% మంది క్రైస్తవులను చూస్తుంటాను, రకరకాల రోగాలు. ఈ రోగాలు రావడానికి కారణం సాతాను కాదు. ఈ రోగాలు రావడానికి కారణం వాళ్ళే. ఎందుకంటే తినే తిండి బాగోదు, బ్రతికే విధానం బాగోదు,
బ్రతికే విధానం, జీవన విధానం బాగోదు, తినే తిండి బాగోదు, కోరి కొన్ని రోగాలు తెచ్చుకుంటారు. కోరి కావాలని వ్యర్థమైనవి తిని, పనికిరానివి తిని, శరీరాన్ని చేజేతులారా పాడు చేసుకొని కోరి కొన్ని రోగాలు తెచ్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న టెస్ట్ పెట్టి నేను ఇంకా లోతైన వాక్య జ్ఞానంలోకి వెళ్తాను. డ్రింకులు తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యొద్దండి, ఏమనుకోకుండా. దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకూడదు, డాక్టర్ దగ్గర దేవుడి దగ్గర ఏం ఆడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. చేయి చూపించండి ఎంతమంది డ్రింకులు తాగేవాళ్ళు ఉన్నారు. మంచోళ్ళు మీరు అందరూ, నిజాలు చెప్తున్నారు. గుంటూరోళ్ళు అబద్ధాలు ఆడరనమాట, మంచోళ్ళు. ఎంతమంది ఉన్నారన్నమాట డ్రింకులు తాగేవాళ్ళు ఇక్కడ? మళ్ళోసారి సభలో 99 మంది డ్రింకులు తాగేవాళ్ళే. డ్రింకుల్లో 2 రకాలు. ఆ డ్రింకులు వద్దులే, అది ఇంకా దరిద్రం, అది దాని గురించి మాటలా. ఈ మొదటి రకం డ్రింకులు తాగేవాళ్ళే మన వాళ్ళందరూ. ఫ్రిడ్జ్లో పెట్టి మరీ తాగుతారు. బంధు వస్తే అడుగు కూడా ఇస్తారు, ఇదిగో డ్రింక్ తాగిపో అంటారు. ఆ బిర్యానీ తింటేనట, బిర్యానీ భార్య అంట, డ్రింక్ ఏమో భర్త అంట, థమ్సప్. అది విడదీరని బంధం అంట. బిర్యానీ ఏమో భార్య అంట, థమ్సప్ ఎవరంట? భర్త అంట. అంటే మొగుడు పెళ్ళాలన్నమాట, రెండును. అలా చేసాం మనం. పెళ్లి చేసింది కూడా మనమే. ఆ కడుపులోకి వెళ్ళి నీకు చేస్తే పెళ్ళి తర్వాత విషయం. సో ఇంతమంది ఉన్నారు కదా, డ్రింక్ తాగి ఏం బాగుపడుతున్నారు మీరు? బాగుపడుతున్నారా? నా మాట అబద్ధం అయితే ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆ ఏఐని అడగండి, నేను రోజు డ్రింక్ తాగితా సస్తానా బతుకుతానా అని అడుగు. దీనివల్ల నాకేమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని అడుగు. నా శరీరం నాశనం చేసే లక్షణాలు ఏమైనా దీనికి ఉన్నాయా అని అడుగు. ఒక్క ఆరోగ్య ప్రయోజనం చెప్పినా నువ్వేమంటే చేస్తాను నేను. ఒక్కటే కనీసం దాహం తీరద్దని చెప్పినా పర్లేదు. దాహం కూడా తీరద్దు దానివల్ల. దాహం తీర్చేవి నీళ్లు, మజ్జిగ, ఆ రెండింటికి ఉంది ఆ శక్తి. కొబ్బరి నీళ్ళకు ఉంది, కానీ డ్రింక్కి దాహం తీర్చే శక్తి లేదు. ఆ తీయదనానికి, ఆ కూలింగ్కి ఎడిక్ట్ అయిపోయి ఆ డోపమైన్ విడుదలవుద్ది కాబట్టి తాగుతావు. దానివల్ల షుగర్ హైక్ అవుతే 1/2 kg చక్కెర నీళ్ళలో కలుపు తాగితే ఎంత ప్రమాదమో, ఒక డ్రింక్ తాగితే అంత ప్రమాదం. అయినా కూడా మనం రోజు తాగుతున్నామంటే రేపొద్దున రోగం వస్తే ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటావు? ప్రభువా, ఏంటి ప్రభువా నాకు ఈ పరీక్ష? కుడితి తాగినట్టు ఇన్నేసి డ్రింకులు తాగవా చెప్పమే? ప్రభు రోజు ఇన్ని డ్రింకులు తాగాను ప్రభు అని ఇప్పుడు చెప్తావు. అది చెప్పు. ప్రభు నాకేంటి ప్రభు ఈ పరీక్ష? ఈ రోగం నాకెందుకు రావాలి ప్రభు? నాకు లివర్ సమస్యలు ఏంటి ప్రభు? నాకు కిడ్నీ సమస్యలు ఏంటి ప్రభు? నాకు ఊపిరితిత్తుల సమస్యలు ఏంటి ప్రభు? నాకు రక్తంలో ఈ ప్రాబ్లం ఏంటి ప్రభు? నాకు షుగర్ ఏంటి ప్రభు అంటావు. నువ్వు తాగే దరిద్రం వల్ల వచ్చింది నీకు అది. డ్రింకులు కంపెనీ వాళ్ళు నేను చంపేస్తారేమో ఇలా చెప్పినందుకు. మా వ్యాపారం పాడు చేస్తున్నాడు ఇడని. అయినా ఐ డోంట్ కేర్, నాకు మీ ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే ఐ లవ్ యూ ఆల్. సో మంచిది కాదమ్మా. తాగితే ఏమొస్తాయమ్మా? రోగాలు వస్తాయమ్మా. అయినా తాగుతానంటే మీ ఇష్టం. మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు, మీ ఆరోగ్యానికి మీరే ఉత్తరవాదులు. సరేనా? ఇలాగ ఒకటే మాట్లాడాను నేను. చాలా ఉంటాయి మన లైఫ్లో ఇలాంటివి. ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో ఉంటాయి ఇలాంటివి. ఇవన్నీ తినేసేసి ప్రభు పాదాల చెంతకు వచ్చి ఏమడుగుతాం? ప్రభువా నేను చేయి కోసేసుకున్నాను, నువ్వు కట్టుకట్టు. ప్రభువా నేను కన్ను పొడి చేసుకున్నాను, నువ్వు స్వస్థపరచు. ప్రభువా నేను నాలుగు కోసేసుకుంటాను, నువ్వు మాట వచ్చేలా చెయ్యి. ప్రభువా నేను జుట్టు మొత్తం పీకేసుకుంటాను, మళ్ళీ వెంట్రుకలు మొలిచేలా చేయి. ఈ పిచ్చి అంటారు దీన్ని, కాదంటారు అలా అడిగితే పిచ్చే కదా. అలాగే దేవుడిచ్చిన అందమైన శరీరాన్ని పాడు చేసుకుని అడ్డమైనవి తినేసి, చెత్తంతా తాగేసి రోగం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రాధేయపడడం కూడా అలాంటిదే. కాబట్టి దేవుడిచ్చిన శరీరాన్ని మీరు ఏం చేయాలమ్మా చెప్పండి? ఏం చేయాలి? జాగ్రత్తగా అందంగా కాపాడుకోవాలి. యంత్రం ఇది. మనం 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు దేవుని యొక్క పని చెయ్యటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక అందమైన అద్భుతమైన యంత్రం ఇది. ఇందులో డ్రైవరు నువ్వు ఆత్మగా. దీన్ని అందంగా నడపాలి, అస్తవ్యస్తంగా నడపకూడదు. అందంగా వాడుకోవాలి, అస్తవ్యస్తంగా వాడుకోకూడదు. మంచిగా డీల్ చేయాలి, ఎలా పడితే అలా డీల్ చేయకూడదు. చాలామంది బైకులు, కార్లు ఫుల్గా వచ్చాయి సభకి. ఆ బైకుల్లో, కారుల్లో ఆ బురద నీళ్ళు పోస్తారా? ఆ బురద నీళ్ళు పోస్తారా? పోయండి, బాగుంటుంది. డీజిల్ రేట్లు పెరిగిపోయింది కదా, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. బురద నీళ్ళు పోసేయండి, ట్యాంక్ నిండడమే కదా కావాలి మనకి.
ఏది పోస్తే ఏంది, ట్యాంక్ నిండా ఉండాలి. ఫుల్ ట్యాంక్ అయ్యిందా లేదా అంతేనా కావాలి మనకి, అంతేనా కావాలి. బండి సక్రమంగా వెళ్ళడం కావాలా, ఫుల్ ట్యాంక్ అవడం కావాలా, బండి సక్రమంగా వెళ్ళడం కావాలా చెప్పండి. బండి సక్రమంగా వెళ్ళడం కావాలి. అప్పుడు ఫుల్ ట్యాంక్తో పని లేదు. లీటర్ పోసినా పెట్రోలే పోయాలి, అర లీటర్ పోసినా డీజిలే పోయాలి. ఇంకే చెత్త అందులో ఏం చేయకూడదు, పోయకూడదు. ట్యాంక్ దేంతో ఫుల్ చేయాలి, ట్యాంక్ దేంతో ఫుల్ చేయాలి, బండికి పనికొచ్చే దాంతో ఫుల్ చేయాలి. బండికి పనికిరాని దాంతో ట్యాంక్ ఏం చేయకూడదు, ఫుల్ చేయకూడదు. కామన్ సెన్స్ అంటారు దీన్ని, కామన్ సెన్స్. ఇది మనకుంటే చాలా వ్యాధులు మన దరి చేరవు. చాలా వ్యాధులు ఈరోజు మన దగ్గర రావడానికి ప్రధాన కారణం మనమే. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్కి వెళ్తున్నాను. రెండవది అంతరంగం. అంతరంగానికి కూడా వ్యాధులు వస్తాయి. అంతరంగానికి కూడా ఏమొస్తాయి, వ్యాధులు వస్తాయి. అంతరంగానికి వ్యాధులు రావడం వల్ల కూడా మరణం వస్తుంది. ఇది భౌతికంగా శరీరానికి వచ్చే మరణం కాదు, ఇది అంతరంగ సంబంధమైనటువంటి రెండవ మరణం. ఏ మరణం, రెండవ మరణం. బాగా అర్థం చేసుకోండి. శరీరానికి వ్యాధి వస్తే మరణం వస్తుందని తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. అలాగే అంతరంగానికి కూడా వ్యాధి వస్తే ఆ వ్యాధికి కూడా మరణమే వస్తుంది అని బైబిల్ చెబుతోంది. ఆ మరణము భౌతిక మరణం కాదు, అంతరంగ సంబంధమైన ఆత్మీయ మరణం అన్నాడు దాన్నే బైబిల్ గ్రంథంలో రెండవ మరణము అని చెప్పారు. ఏ మరణమమ్మా, ఏ మరణము, రెండవ మరణము. దీని గురించి యేసుప్రభు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారంటే, మార్కు సువార్త దయచేసి అందరూ చూడండి. ఈరోజు మొదటి రోజు కదా, మీకు ఇంట్రడక్షనే ఉంటుంది. ఇంట్రడక్షన్లోనే మీకు అన్నీ అర్థమైపోతాయి. రేపు ఎల్లుండి మానకుండా రండి. మళ్ళీ ఇది ఒక కోర్స్ అనుకోండి. కోర్సు పూర్తి అవ్వాలంటే ఈరోజు రావాలి, రేపు రావాలి, ఎల్లుండి రావాలి. అప్పుడే మీకు స్వస్థత వస్తుంది. ఒకరోజు వచ్చి స్వస్థత రావాలంటే రాదు. డాక్టర్ గారు ఏమంటారంటే కోర్స్ ఇస్తారు మీకు. కోర్స్ ఇచ్చి ఏమంటారు, అమ్మా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 15 రోజులు మళ్ళీ కనబడమంటాడు. 15 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ గారు ఏమంటారు, మళ్ళీ కనబడు అంటారు. అలాగే దేవుని వాక్యం రోగం తగ్గించేది గనుక, స్వస్థపరిచేది గనుక, ఆయన మాటల్లో స్వస్థపరిచే శక్తి ఉంది గనుక, సంపూర్ణంగా ఆ స్వస్థతను స్వీకరించాలంటే సంపూర్ణంగా దేవుని మాటకు విధేయత చూపించాలి, సంపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడాలి, సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని వినగలగాలి. అంతే తప్ప సగం విని సగం వదిలేస్తే మనకు సంపూర్ణంగా స్వస్థత రాదు. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటో మనం జాగ్రత్తగా చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి. యెరూషలేము నుండి వచ్చినట్టు పరిసయ్యులు, శాస్త్రుల్లో కొందరు ఆయన వద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులు అన్నాడు. అపవిత్రమైన చేతులు. బైబిల్లో అపవిత్రత అన్న పదం 2 విషయాలకు వ్రాయబడింది. ఒకటి శరీర అపవిత్రత, రెండోది ఆత్మీయ అపవిత్రత. అర్థమవుతుందా? అపవిత్రతను 2 విషయాలకు వాడారు బైబిల్ గ్రంథంలో. ఒకటి శరీరానికి సంబంధించిన అపవిత్రత అయితే, రెండోది దేనికి సంబంధించింది, ఆత్మకు సంబంధించిన అపవిత్రత. రైట్. ఇక్కడ మొదటి అపవిత్రత గురించే మాట్లాడుతున్నాడు. చేతులు మురిగ్గా ఉన్నాయి, అంతే. చేతులు మురిగ్గా ఉన్నాయి. ఆ మురిగ్గా ఉన్న అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనం చేయడం చూశారంట పరిసయ్యులు. అప్పుడు పరిసయ్యులు, యూదులందరూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయరు. వీళ్ళేమో పాపం మరి వలలు విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు కదా జాలర్లు. వాళ్ళు ప్రకృతితో సహజీవనం చేసేవాళ్ళు. వాళ్ళంత శుభ్రత, పరిశుభ్రత, క్లీనింగ్ ఇవేం పట్టించుకోరు. వాళ్ళు జాలర్లు కదా, సముద్రం మీద వేటకెళ్ళి చేపలు పట్టుకుని బతికేవాళ్ళు. వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ రొటీన్ లైఫ్ అలాగే ఉండేది. కాబట్టి వాళ్ళకంత క్లీనింగ్ అంటే క్లీన్గా ఉండడం తెలీదు, అంత నీట్గా ఉండడం తెలీదు, అంత శుభ్రంగా ఉండడం తెలీదు. అందుకని చేతులు మురిగ్గా ఉన్నా సరే భోజనం చేసేస్తున్నారంట వాళ్ళు. అలా భోజనం చేసేస్తుంటే ఈ పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడతారు. వీళ్ళ క్యారెక్టర్ ఏంటో కూడా చెప్పారు 3వ వచనంలో. పరిసయ్యులు, యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. మరియు వాళ్ళ సంత నుండి కానీ ఒకవేళ వస్తే నీళ్లు చల్లుకుని కానీ భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు నీళ్లలో కడగటం మొదలగు అనేక ఆచారాలు వాళ్ళు అనుసరిస్తారు. అప్పుడు పరిసయ్యులు వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి, ఏంటయ్యా ఇది, ఏంటిది, ఇలా నీ శిష్యులు
ఇలాగ ఉన్నారేంటి నీ శిష్యులు? ఇంత మురికిగా ఉన్నారేంటి నీ శిష్యులు? ఇంత చండాలంగా ఉన్నారేంటి నీ శిష్యులు? నీ శిష్యులకి శుచి, శుభ్రత, పద్ధతి, పరిశుభ్రత నేర్పలేదా? ఏంటిలా మురికోళ్ళ తయారు చేసావు నీ శిష్యుల్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చెప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అర్థమైందా మీ అందరికీ? ఇంత మురిగ్గా ఉన్నారేంటి నీ శిష్యులు? భోజనం చేసేటప్పుడు కనీసం చేతులు కడుక్కోవడం అనేది జ్ఞానం కదా, ధర్మం కదా, ఇది మన ఆచారం కదా. చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారేంటబ్బా అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నారు చూడండి, చూడండి, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను. యెషయా ఏదైతే మాట్లాడారో దాన్ని గుర్తు చేశారు ధర్మశాస్త్రంలో నుండి. ఏమనంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞనేమో విడిచిపెట్టారు, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు అన్నారు. బాగా అర్థం చేసుకోండి. మనుష్యులు ఏం పారంపర్యాచారాన్ని సృష్టించారంటే చేతులు కడుక్కొని భోజనం చేయండి. ఎందుకంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే శరీరంలోనికి క్రిములు, కీటకాలు, బ్యాక్టీరియా వెళతాయి కాబట్టి శరీరం అస్వస్థత పాలవుతుంది. పాయింట్ అర్థమైందా? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే నీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే, నీ మెటబాలిజం రేటు కనుక తక్కువ ఉంటే, బాగోకపోతే, నువ్వు ప్రకృతి సిద్ధంగా ప్రకృతితో సహజీవనం చేస్తూ చిన్నప్పటి నుంచి మట్టిలో పెరిగి, మట్టిలో తిరిగి, మట్టిలో ఆడుకుని, మట్టిలోనే జీవనం కొనసాగించకుండా శుభ్రంగా పరిశుభ్రంగా పెరిగిన అదేమంటారు గోల్డెన్ స్పూన్ బేబీ అయితే కనుక నీకు తొందరగా రోగాలు అటాక్ అవుతాయి. ఎందుకంటే నువ్వు అంత ఇమ్యూనిటీ నీకు లేదు, ప్రతి బ్యాక్టీరియా నువ్వు తట్టుకోలేవు. కానీ కొంతమంది ఉంటారు చూడండి, ఎప్పుడు మట్టిలోనే ఉంటారు, మట్టిలోనే తిరుగుతారు, మట్టిలోనే పడుకుంటారు. కొంతమంది పిల్లలు చూశారు, సంచార జీవనం చేస్తుంటారు. కొంతమంది ఎద్దుల బండ్ల మీద ఊరు తిరుగుతూ రోడ్డు పక్కనే నిద్రపోతారు. వాళ్ళు బాతులు మేపుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా అంతే, రోడ్డు పక్కనే నిద్రపోతారు. వాళ్ళకి గొర్రెల కాపర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు రోడ్డు పక్కనే నిద్రపోతారు. మట్టితోనే ఉంటుంది వాళ్ళ సహవాసం అంతా కూడా. వర్షానికి తడుస్తారు, ఎండకి ఎండుతారు, వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళు పెద్ద లెక్క చేయరు. వాళ్ళ శరీరాలు ఉక్కు ముక్కల్లా ఉంటాయి, బాగా ప్రకృతితో మమేకమైపోయి ఉంటారు. వాళ్ళని పెద్దగా ఏ బ్యాక్టీరియా ఏం చేయలేదు. అదే మనం అనుకోండి, గాజు బొమ్మల లెక్క, పట్టుకుంటే పగిలిపోతాం, ముట్టుకుంటే పగిలిపోతాం, తోస్తే పగిలిపోతాం, అన్నిటికీ పగిలిపోవడమే. కొంతమంది చూశారుగా, ప్రతిదానికి జలుబు, ప్రతిదానికి ఏంటిది జ్వరం, లేకపోతే ఏదో ఒక అలసట, ఏవో నొప్పులు, డస్ట్కి కూడా ఎలర్జీలు, వాటికి ఎలర్జీలు, వీటికి ఎలర్జీలు, ఇన్ని ఉన్నాయంటే అంత సుకుమారంగా ఉన్నావు అనమాట. నువ్వు రఫ్గా లేవు కదా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అసలైన దాన్ని వదిలేసి తాత్కాలికంగా ఉండే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అది యేసుప్రభుకు నచ్చల. చేతులు కడుక్కొని భోజనం చేయడం కరెక్టా కాదా అంటే, ఇప్పుడు యేసుప్రభు వారి డిస్కషన్ దాని మీద కాదు, వేరే దాని మీదకి వెళ్ళిపోయింది. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నారంటే, దేవుడి యొక్క ఆజ్ఞను విడిచిపెట్టేసి మనుషుల ఆజ్ఞను మాత్రం బాగా గైకొంటున్నారు మీరు. అది యేసుప్రభు వారి వాదన. యేసుప్రభు వారు ఎందుకు చెప్తున్నారంటే ఆ మాట, మనిషి ఎవడో మీ తాతగారో మీ ముత్తాతగారో చెప్పారు, ఎవరే నాయన మన ఆచారం ప్రకారం చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయకూడదు, బయటికి వెళ్ళి వస్తే నీళ్లు చల్లుకుంటే కానీ భోజనం చేయకూడదు, ఇది మన ఆచారం అని ఎవరో పెద్దలు నేర్పించారు, నీకు ఓకే. కానీ దేవుడు ఏం చెప్పాడు? హృదయాన్ని కడుక్కోమని చెప్పాడు. నువ్వు చేతులు కడుక్కోవటం బాగానే అలవాటు చేసుకున్నావు, కానీ హృదయాన్ని కడుక్కోవటం గాలికి వదిలేసావు. అది యేసుప్రభు వారి వాదన ఇక్కడ. అర్థమైందా మీకు? చేతులు కడుక్కోవడం మీ పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి బాగానే పాటిస్తున్నావు. మరి హృదయాన్ని కడుక్కోమని పెద్దోళ్ళందరికీ పెద్దోడు చెప్పాడు. పెద్దలకే పెద్ద. ఎవరా పెద్ద? దేవుడు, తండ్రి అయిన దేవుడు పెద్దవాడు ఆయన, అందరికంటే పెద్దవాడు ఆయన. కానీ ఆయన చెప్పిన మాటనేమో పక్కన పెట్టేశావు, మీ పెద్దలు చెప్పిన పారంపర్యాచారాన్ని మాత్రం బాగా గైకుంటున్నావు. దాని గురించి నాతో డిబేట్ చేయడానికి వచ్చావు. నా శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు, ఓకే, తప్పే. కానీ అంతకంటే పెద్ద తప్పు, హృదయాన్ని కడుక్కోకుండా జీవిస్తున్నారు మీరు. చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వల్ల శరీరానికి చిన్నపాటి వ్యాధులు రావచ్చు, చిన్నపాటి అలసట రావచ్చు. కానీ హృదయాన్ని కడుక్కోకుండా జీవించటం వల్ల నరకానికి పోతావు. అది చెప్తున్నారు యేసుక్రీస్తు. పాయింట్ అర్థమైందా మీకు? అంత లోతైన సత్యం ఉంది ఇందులో. మీరు పెదవులతో యేసుప్రభువుని గణపరుస్తారు, పెదవులతో తండ్రి అయిన దేవుని గణపరుస్తారు, కానీ హృదయంలో దేవుడు లేడు. అందుకే మీ హృదయాన్ని మీరు కడుక్కోలేదని చెప్పారు యేసుక్రీస్తు అక్కడ. చేతులు కడుక్కుని భోజనం చేయడం ఇంపార్టెంటా? అది శుభ్రం అయితే, హృదయాన్ని కడుక్కుని దేవుణ్ణి ఆరాధించడం ఇంకా ఇంపార్టెంట్. అది యేసుప్రభు చెప్తున్నారు. ఆ పాయింట్ అర్థమైందా మీకు?
చేతులు కడుక్కోకుండా భోంచేయటం మీకు హేయమైనదైతే హృదయాన్ని కడుక్కోకుండా దేవుణ్ణి ఆరాధించడం ఆయనకి హేయమైనదట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేయి చూపించండి ప్లీజ్. ఎంతమందికి అర్థమైంది? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు అర్థమైతే నేను ధన్యుణ్ణి, అర్థమైనందుకు మీరు కూడా ధన్యులు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చుట్టాలింటికి వెళ్ళారు అనుకుందాం. చుట్టాలింటికి, బంధువుల ఇంటికి వెళ్ళారు. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ప్లేట్లో బిర్యానీ పెట్టారు. బిర్యానీ చాలా బాగుంది, కానీ ప్లేట్ నిండా బురద ఉంది. బిర్యానీ చాలా బాగుంది, కానీ ప్లేట్ నిండా ఏముంది? బురద ఉంది. మీరు తింటారా? చెప్పండి, మీరు తింటారా? తింటారా? తినరు. దాన్ని మీరు గౌరవంగా ఫీల్ అవుతారా, అగౌరవంగా ఫీల్ అవుతారా? ఎలా ఫీల్ అవుతారు చెప్పండి అమ్మా? అగౌరవంగా ఫీల్ అవుతారు. అంటే మీ ప్లేట్ నిండా బురదంటించి ప్లేట్లో మీకు మంచి భోజనం పెట్టినా, అంటే పంచభక్ష పరిమాణాలు పెట్టినా కూడా అది మీకు పడదు, నచ్చదు, వద్దు అని నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఇక మళ్ళీ నన్ను అడిగితే ఆ ఇంటికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళరు కూడా. ఆ ఇంటికి ఇంకోసారి వెళ్ళరు. ఎందుకంటే ఆ ఇంట్లో మీకు ఏం దక్కట్లేదు? గౌరవం దక్కట్లేదు. ఆ ఇంట్లో మీకు ఏం వస్తుంది? అవమానం వస్తుంది. అవమానించేవాడి ఇంటికి మనం వెళ్ళంగాక వెళ్ళం. ఇప్పుడు నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. కడుక్కొనని హృదయంతో ప్రభువుకు పాట పాడితే ప్రభు స్వీకరిస్తాడా, వద్దంటాడా? అమ్మా చెప్పాలమ్మా, ఇక్కడ సైలెంట్ అవ్వకూడదు. మీరు ఓపెన్ అయితేనే కరెక్ట్గా మందు పనిచేస్తుంది. చెప్పండి అమ్మా, తొందరగా చెప్పండి. కడుక్కొనని హృదయంతో ప్రభువుని ఆరాధిస్తే ప్రభు స్వీకరిస్తారా, వద్దంటారా? ఏమంటారు? ఏమంటారు? వద్దంటారు. ఎందుకు వద్దంటారు? ప్లేట్ బాలా, ఫుడ్ బాగుంది. ఫుడ్ బాగుంది, సూపర్ ఉంది ఫుడ్, కానీ ప్లేట్ బాలా. ఫుడ్ బాగుండాలి, నెక్స్ట్ ప్లేట్ బాగుండాలి. ప్లేట్ బాగుండాలి, ఫుడ్ బాగుండాలి. మన ఫుడ్ బాగుందంట, కానీ ఏం బాగాలేదంట? ప్లేట్ బాగాలేదంట. ప్రభు అందుకే నాకు నచ్చలేదురా బిడ్డ అంటున్నాడు అక్కడ పరిసయ్యులతో. డైరెక్ట్ మీకు విషయం చెప్పనా? ప్రభు మొమాటం లేని బోధకుడు. ఎవరినైనా అనుకుంటారేమో, ఇలాంటి ఏమైనా ఫీల్ అవుతారేమో, ఇంత ఖచ్చితంగా చెప్పేసి ఇబ్బంది పడతారేమో, అవి ఏమి ఉండవు. డాక్టర్ గారికి మొమాటం ఉండొచ్చా? పొడవాలంటే పొడి చేయాలంతే, కొయ్యాలంటే కోసేయాలి, కుట్టాలంటే కుట్టేయాలి. పొడవాలంటే పొడి చేయాలి, కుట్టాలంటే కుట్టేయాలి, కోసేయాలంటే కోసేయాలి తప్ప వెయిట్ చేయకూడదు. డాక్టర్ గారు ఎప్పుడు నిర్మోహమాటంగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టి చెప్పేయాలి. అప్పుడే రోగం నయమవుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ యేసు ప్రభు వారు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన బోధలన్నీ స్ట్రైట్ ఉంటాయి, గుండెల్లో గుణపం దింపేసినట్టు అనమాట. మునికోలల వంటి మాటలట. జ్ఞానుల మాటలు ఎలాంటివట? మునికోలల వంటివి జ్ఞానుల మాటలు. మరి యేసు ప్రభు మహాజ్ఞాని. ఆ మహాజ్ఞాని అయిన ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, నాయనా మీరు కడగబడని హృదయంతో ప్రభువుని ఆరాధిస్తున్నారు కాబట్టి మీ ఆరాధన సరైంది కాదు అని 9వ వచనంలో చదవండి. 9వ వచనం చదవండి. మార్కు సువార్త 7:9 చదవండి. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారట. దేవుని ఆజ్ఞను ఏం చేస్తారట? బొత్తిగా నిరాకరిస్తారు. నెక్స్ట్, నీ తల్లిదండ్రులను గణపరచాలని, తండ్రినైనను తల్లినైనను దూషించేవాడికి మరణశిక్ష విధించాలని ధర్మశాస్త్రంలో మోషే చెప్పారు కదా. అయినను మీరు ఒకడు తన తల్లినైనను తండ్రినైనను చూచి నా వలన నీకు ప్రయోజనకరమైనది ఏదో అది కొర్బాన్ అనగా దేవార్పితం అని చెప్పిన ఎడల తన తండ్రికి తల్లికి ఏమీ ఇవ్వక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు అని ఒక ఆచారాన్ని సృష్టించారు. దాన్ని సృష్టించి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేశారు. ఇటువంటివి ఇంకా అనేకం మీరు చేయుదురు అని చెప్పారు. అంటే మీరు వాక్యం కంటే పారంపర్యాచారాలకు విలువనిస్తూ వాక్యాన్ని కూడా పక్కన పెట్టేశారు. తల్లిని తండ్రిని సన్మానించమని నేను చెప్పాను, కానీ మీరేం చేశారంటే సన్మానించకపోయినా పర్లేదు, ఏం కాదని కొర్బాను అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ముసలాళ్లను గాలికి వదిలేశారు. మీ తల్లిదండ్రుల శాపం మీ మీదకి వస్తుంది అన్నట్టుగా యేసుప్రభు వారు అక్కడ వాళ్ళని ఖండించారు, గద్దించారు, బుద్ధి చెప్పారు. ఆ తర్వాత జనసమూహాలతో మాట్లాడుతున్నారు. చూడండి 14వ వచనం. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించండి. వెలుపలి నుండి బాగా అర్థం చేసుకోండి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదంట. నిజమే కదా? ఇప్పుడు మనం మట్టి తిన్నాం అనుకుందాం, కాసేపు మట్టి తింటే మనం అపవిత్రులం అవుతామా? మన ఆత్మ అపవిత్రం అవుద్దా? మన అంతరంగం అపవిత్రం అవుద్దా?
మహా అయితే మట్టి తింటే ఏం పాడవుద్ది? ఏం పాడవుద్ది చెప్పండి? డైజెస్టివ్ సిస్టమ్ పాడవుద్ది. అర్థమైందా? మట్టి తింటే ఏం పాడవుద్దమ్మా? డైజెస్టివ్ సిస్టమ్ పాడవుద్ది. అంటే మన పేగులు పాడవుతాయి. ఆ పేగులు పాడి చచ్చిపోయేమి. కొంచెం మట్టి తిన్నావు, మట్టి లోపలికి. చిన్నపిల్లలు మట్టి తినేస్తారు కదా, శుద్ధ ముక్కలు తినేవాళ్ళు ఉన్నారు. శుద్ధ ముక్కలు తింటారు పిల్లలు. స్లేట్ పెన్సిల్స్ కూడా తినేస్తుంటారు కొంతమంది పిల్లలు. పెద్దవాళ్ళలో కూడా కొన్ని జబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళలో కూడా చూడండి, ఈ పూర్వం ఇంటికి సున్నం కొట్టేవారు. సున్నం ఒక ఆవిడ దాన్ని ఎలా అని ఎండిపోద్ది కదా సున్నం గోడకి. ఇప్పుడంటే అంత పెయింట్లు మారిపోయింది, ఆల్టెక్లు అవి ఇవి వచ్చేసాయి. పూర్వం గొల్ల ఉడకబెట్టి సున్నం కొట్టేవారు. ఆ సున్నం ఇలా ఒలుచుకొని తినేసేదంట ఒక ఆవిడ. అదొక మానసిక, అదొక రోగం అది. కొంతమంది పచ్చి బియ్యం తినేస్తారు ఏరుకొని, అది కూడా జబ్బే. కొంతమంది చూడండి, పొయ్యిలో పిడకలో కాల్చిన బూడిద ఉంటుంది చూసారు, బూడిద, అది తింటారంట దరిద్రం. ఇలా ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నాకు వింతగా అనిపిస్తుంది. ఇలాంటి వింత జీవులు కూడా ఉన్నారు ప్రపంచంలో, అంటే ఉన్నారు వింత జీవులు. ఒక ఆయన అంటున్నాడు, మొన్న నాకు పెట్రోల్ వాసన అంటే చాలా ఇష్టం అండి అంటాడంట. అదేమన్నా సెంట్ ఏంటిరా నాయన? అదేమన్నా సెంట్ అనుకుంటావా? పెట్రోలు. ఇంకా నయం వాసన చూసేంతవరకు ఆగావు, తాగి అగ్గిపుల్లలు వేసుకోలేదు, నాశనం అయిపోద్ది శరీరం. అరే ఏం పైత్యం, ఏమో రకరకాల రోగాలు ఉన్నాయి మనుషుల్లో. సర్లే, ఇవి అపవిత్రంగా మనిషి ఆత్మను అపవిత్రపరచవు, శరీరాన్ని నాశనం చేస్తాయి. వెలుపల నుంచి బయటికి పోయి మనిషి ఆత్మను అపవిత్రపరిచేది ఏదీ లేదు. కానీ లోపల నుంచి, అంటే ఇక్కడ ఆహార పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. గమనించండి, ఆహార పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు. నా శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నారు, అది మీరు తీసుకొచ్చినటువంటి నేరారోపణ. ఈ నేరారోపణ గురించి యేసుప్రభు మాట్లాడుతూ, నా శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నారు, అది ఆ ఆహార పదార్థం లోపలికి వెళ్ళటం వల్ల నా శిష్యులు ఏమి అపవిత్రులు అవ్వరు, వాళ్ళ అంతరంగం ఏమి అపవిత్రం అవ్వదు. కానీ చూడండి ఏం చెప్తున్నాడు, చూడండి, లోపల నుంచి బయటకు వచ్చేవి మనిషిని అపవిత్రంగా చేస్తాయి అంటున్నాడు ఆయన. లోపల నుంచి బయటకు వచ్చేవి మనిషిని అపవిత్రంగా చేస్తాయి. మళ్ళీ చదువుదాం, కిందకి చదువుదాం. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడగగా, అయ్యా నువ్వు వాళ్ళతో ఏదో చెప్పావు కదా, నాకు అర్థం కాలేదు. బయట నుంచి లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రుడిగా ఇది చేయదు, లోపల నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రుడిగా చేస్తుందని జనసమూహంతో చెప్పావు, మాకు అది అర్థం కాలా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా ప్రభువా అని అపోస్తలులు శిష్యులు ప్రభువుని ఇంటి లోపలికి వచ్చాక అడిగారంట. అడిగినప్పుడు ప్రభు ఏమన్నారు? ఆయన వారితో ఇట్లనను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? మీరు ఇంత అవివేకంగా ఉన్నారా? మీకు నాతో తిరుగుతున్నారు కదా, నాతో తిరుగుతున్నా కూడా మీకు జ్ఞానం అర్థం కాలేదా? నాతో రోజు నేను సంచారం చేస్తూ నా బోధలన్నీ వింటున్నారు కదా, అయినా మీకేం అర్థం కాలేదా అని అడిగారు ప్రభు. మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి లోపలికి పోవునదేది వాని ఆత్మను అపవిత్రంగా చేయలేదు. అది యేసు ప్రభు వారి వాదన. ఒక భోజనం చేతులు కడుక్కోకుండా తిన్నంత మాత్రాన నీ అంతరంగం అపవిత్రం కాదు. నీ అంతరంగం అపవిత్రం కాదు. మరి ఏది నీ అంతరంగాన్ని అపవిత్రం చేస్తుంది? చూడండి, అది వాని హృదయంలో ప్రవేశింపక. చూసారా ఏమొచ్చింది? పాయింట్ వచ్చింది చూసారా? ఏమొచ్చింది? హృదయం కడుపు రెండింటి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రభు. హృదయం అంటే అంతరంగం, కడుపు అంటే మన డైజెస్టివ్ సిస్టమ్, రైట్? హృదయం అంటే ఏమిటి? అంతరంగం, లోపలిది అంతరంగం. కడుపు మన డైజెస్టివ్ సిస్టమ్, రైట్? చదువుదాం ఇప్పుడు. హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో అది విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపలి ఇప్పుడు 20వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభు, మనుష్యుని లోపల నుండి ఏదో ఒకటి బయలు వెళుతుందట, అది మనుష్యుని అపవిత్రపరుస్తుందట. ఎక్కడి నుంచి వస్తుందటమ్మా? లోపల నుండి వస్తుందంట. అంటే హృదయంలో నుండి వస్తుందంట నిన్ను అపవిత్రం చేసే వ్యాధి, నిన్ను అపవిత్రం చేసే రోగం, నిన్ను అపవిత్రం చేసే ఆ వ్యాధి, ఆ భయంకరమైన జబ్బు హృదయంలో నుండి వస్తుందని అంటున్నారు ప్రభు మాట వినాలా వద్దామా మనం? మనం ప్రభు కంటే జ్ఞానులమా? ప్రభు కంటే వివేకులమా? మనం ప్రభు పాద ధూళికి కూడా మనం సరిపోం. ప్రభు ప్రపంచానికి మహాజ్ఞాని, ప్రభు గొప్ప జ్ఞాని. ప్రభు వంటి జ్ఞానం ఎవరికి లేదు, అంత గొప్ప జ్ఞాని ఆయన.
మానసిక శాస్త్రవేత్తలకు అందని సంగతులు కూడా ఆయన భూమి మీదకి వచ్చి స్పష్టంగా వాడుక భాషలో చెప్పారు ఆయన. ఇవి మీ అందరికీ అవసరమైనటువంటి విషయాలు. మీరు శరీరాన్ని బాగా చూసుకోండి, మంచిదే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి, మంచిదే. శరీరానికి ఏ వ్యాధి రాకుండా కూడా కాపాడుకోండి, మంచిదే. ఆరోగ్యంగా ఉండండి, మంచిదే. కానీ అంతకంటే ఎక్కువగా మీరు ఆలోచించాల్సింది మీ హృదయం గురించి, మీ అంతరంగం గురించి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. శరీరం అన్నిటికంటే మోసకరమైనది ఉందా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఉందా? కదా. ఏది ఎక్కువ ఘోరమైన వ్యాధి కలదట? శరీరమా, హృదయమా? బైబిల్ ఏం చెప్పింది? శరీరము ఘోరమైన వ్యాధులు గలది అన్నాడు దేవుడు, అన్నాడమ్మ దేవుడు. శరీరము ఘోరమైన వ్యాధులు గలది, శరీరము ఘోరమైన వ్యాధులు గలది అన్నాడా? లేదు, హృదయమే ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. అన్నిటికంటే భయంకరమైన వ్యాధి దేనికుందట? హృదయానికి ఉందట. ఏమండి మీకు విషయం చెప్పనా? శరీరానికి ఎంత పెద్ద రోగం వచ్చినా సమాజానికి నష్టం లేదండి. ఆ వ్యక్తి ఒక్క శరీరమే నష్టపోద్ది. ఎయిడ్స్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, యాంథ్రాక్స్ వచ్చినా, ఇంకోటి వచ్చినా ఆ వచ్చిన వ్యాధి ఆ శరీరం ఒక్కటే నష్టపోద్ది. అతను చనిపోతే చనిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ ఎవ్వరికి, సమాజానికి కానీ ఎవ్వరికి నష్టం ఉండదు. కానీ హృదయానికి కానీ వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వచ్చినోడితో పాటు అందరికీ నష్టమే. ఇది పచ్చి నిజం. హృదయానికి వ్యాధి వస్తే వచ్చినోడితో పాటు అందరికీ నష్టమే. ప్రపంచానికి నష్టం, సమాజానికి నష్టం, కుటుంబానికి నష్టం, వ్యవస్థకు నష్టం, అందరికీ నష్టాన్ని చేకూరుస్తాడు. అంత భయంకరమైన వ్యాధి హృదయానికి వచ్చేటువంటి వ్యాధి. శరీరానికి వచ్చేటువంటి వ్యాధి ఆ ఒక్క వ్యక్తికే నష్టం మిగులుస్తుందేమో కానీ అది కూడా శరీరానికి మాత్రమే తప్ప ఆత్మకు కాదు. కానీ హృదయానికి వచ్చే వ్యాధి అతనితో పాటు ప్రపంచానికి, సమాజానికి, వ్యవస్థకు, కుటుంబానికి, అందరికీ నాశనాన్ని మిగులుస్తుంది. అంత భయంకరమైనది హృదయ సంబంధమైనటువంటి వ్యాధి. ఇప్పుడు ఆ వ్యాధుల గురించి యేసుప్రభు మాట్లాడుతున్నారు. చూడండి, కొన్ని చెప్పాడు ఇక్కడ. లోపలి నుండి 20 వచనం, మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునవి మనుష్యుని అపవిత్రపరచును. 21 వచనం, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి, మనుష్యుల శరీరములో నుండి కాదు సుమా. నా ప్రియ చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి, మనుష్యుల శరీరంలో నుండి కాదు. ఎక్కడి నుంచట? హృదయములో. ఎక్కడి నుంచట? మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను. అదిగో మొట్టమొదట అణుబాంబుకు కూడా ఇదే ఆలోచన. ఏ ఆలోచన? దురాలోచన. హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అమెరికా, అగ్రదేశంగా పిలువబడుతున్నటువంటి అమెరికా, జపాన్లో ఉన్న హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబు వేసింది. ఈ అణుబాంబు దాటికి హిరోషిమా, నాగసాకి పట్టణాల్లో నేటికి ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచాక కూడా ఇంకా అక్కడ వికలాంగులైన పిల్లలు పుడుతున్నారు. వాళ్ళకి సరైన పోషణ లేదు, సరైన అవయవాలు ఉండట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇరుకులు ఎదుర్కొంటున్నారు, చాలా శ్రమలు ఎదుర్కొంటున్నారు హిరోషిమా, నాగసాకి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు. కారణం ఒక అమెరికా వాడి హృదయంలో పుట్టినటువంటి ఒక దురాలోచన. ఆ దురాలోచన హిరోషిమా, నాగసాకి పట్టణాలను ఇప్పటికీ ఏం చేస్తుంది? ఇబ్బంది పడుతుంది. అంటే ఒక్క దురాలోచన ఎంతమందికి నాశనాన్ని కలిగిస్తుందో మీరు ఆలోచన చేయండి. ఒక్క దురాలోచన ఎంతమంది జీవితాలను ఛిద్రం చేస్తుందో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అమెరికా వాడికి అలసర వచ్చింది అనుకోండి, హిరోషిమా, నాగసాకి ఏమైనా అవుతుందా? అమెరికా వాడికి విరోచనాలు పట్టుకున్నాయి, హిరోషిమా, నాగసాకి పట్టణాలకు ఏమైనా అవుతుందా? అమెరికాలో ఉన్న ఆ ప్రెసిడెంట్కి ఎయిడ్స్ వచ్చింది, హిరోషిమా, నాగసాకి పట్టణాలకు ఏమైనా అవుతుందా? ఆ అమెరికా అధ్యక్షుడు ఒక్కడికే నష్టం జరుగుద్దా శరీరానికి? అంతే కదా, శరీరానికి మాత్రమే నష్టం జరుగుద్ది. కానీ అతనిలో దురాలోచన అనే వ్యాధి అతని అంతరంగానికి రావడం వల్ల, దురాలోచన అనే వ్యాధి ఆ అమెరికా అధ్యక్షుడి అంతరంగానికి రావడం వల్ల అతడు జపాన్లో హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అణుబాంబు వేయటం వల్ల ఎంతోమంది ప్రజలు నష్టపోయారు. చూసారా దురాలోచన ఎంత ప్రమాదకరమైందో? ఈరోజు ఒక వార్త చూస్తున్నాం మనం. కేరళలో జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన. ఒక పసిబిడ్డ 50 గాయాలు, 50 సార్లట, చేతులు ఎర్రగొట్టేశారు, కాళ్ళలో సిగరెట్లతో కాల్చేశారు. 1.5 సంవత్సరం బాబుకి చిత్రవద చేసి చంపేశారు. తల్లి, ఆమె యొక్క ప్రియుడు, తండ్రి లేడు, ఆ బిడ్డకి చచ్చిపోయాడు అనుకుంటా, వదిలేసిందో మరి. ప్రియుడితో ఉంటుంది. ఆ ప్రియుడు
ఈ పసిబిడ్డని 1.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ పసిబిడ్డని చాలా క్రూరంగా హింసించి 50 రోజుల పాటు హింసించి చంపేశాడు. ఏ ఆలోచన వల్ల? ఏ ఆలోచన వల్ల? దురాలోచన వల్ల. దేనికి పట్టిన వ్యాధిది ఆ మనిషికి? శరీరం బాగానే ఉందమ్మా, హృదయం వ్యాధిగ్రస్తమైంది, మనసు వ్యాధిగ్రస్తమైంది, అంతరంగం చెడిపోయింది. ఆలోచించండి, దేనికి? శరీరానికి బోల్డ్ హాస్పిటల్ ఉన్నాయి. గుంటూరులో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? లేవా? ఉన్నాయా? బోల్డ్ హాస్పిటల్. గుండెకు ఉన్నాయి, కీళ్ళ జబ్బులకు ఉన్నాయి, నరాల జబ్బులకు ఉన్నాయి, కిడ్నీ జబ్బులకు ఉన్నాయి, లివర్ జబ్బులకు ఉన్నాయి, అన్ని రకాల జబ్బులకి గుంటూరు నిండా హాస్పిటల్స్, విజయవాడ నిండా హాస్పిటల్సే. కానీ నేను అడుగుతున్నాను, మరి యేసుప్రభు చెప్పిన ఈ జబ్బులకి హాస్పిటల్స్ ఎక్కడున్నాయమ్మా? ఈ జబ్బులు గుర్తించకపోతే సమాజం ఏమైపోద్ది? ఈ జబ్బులు గుర్తించకపోతే సమాజం ఎటుపోద్ది? వాళ్ళు పెరిగిపోయారనుకోండి, సమాజంలో బాంబులు పెట్టేవాళ్ళు, ఉగ్రవాదులు, దొంగతనాలు చేసే దొంగలు, నరహత్యలు చేసే నీచులు, గోండాలు, రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు, మానభంగాలు చేసేవాళ్ళు, చైనులు తెంపుకుని పారిపోయేవాళ్ళు, పీకలు కోసేవాళ్ళు, డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు, హృదయ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు. ప్రతి వాని అంతరంగం అగాధం కనుక ఆ హృదయంలో ఇలాంటి నీచమైన రోగ లక్షణాలతో గూడు కట్టుకుపోయింది. అన్ని రోగాలు ఉన్నాయమ్మా మనుషుల్లో. నిన్న ఒక పనికిమాలినోడు, వాడు నార్త్ ఇండియాలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగాడంట. నా బిడ్డ ఉన్నాడు కదా, నేను చేసుకున్నానంట. ఈ బిడ్డ అడ్డు తొలగించుకుంటే కానీ ఈమె నన్ను పెళ్లి చేసుకోదని నిన్నంతా ఇన్స్టాగ్రామ్లో అదే వైరల్ అయింది. కొబ్బరికాయని రోడ్డు మీద కొట్టినట్టు కొట్టేశాడు పసిబిడ్డని. చావలేదని 5-6 సార్లు కొట్టాడు నీచుడు. ఆ వీడియో చూస్తుంటే నాకు అనిపించింది, నాకు అప్పగిస్తే పీక పీసి చంపేస్తానేమో అనిపించింది. అంత కోపం వచ్చింది ఆ వీడియో చూస్తున్నప్పుడు. కోపం వచ్చింది. నేను అక్కడ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ప్రాణాలు అడ్డేసిన ఆ బిడ్డను కాపాడుకుంటానేమో అన్నంత ఆ వీడియో చూడలేకపోయాను నేను. చాలాసేపు ప్లే చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే యూట్యూబ్ ఒప్పుకోదు. కానీ లైవ్లో చాలామంది చూసే ఉంటారు. అది ఇలా నేలనేసి కొట్టేశాడు పసిబిడ్డని, దరిద్రుడు. తర్వాత మళ్ళీ ఆ బిడ్డను చచ్చిపోయిన శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. పోలీసులు కాళ్ళ మీద కాల్చేశారని విన్నాను. కాళ్ళ మీద కాదు, అసలు కొళ్ళబొడి చేయాలండి లోపలేసి. హృదయంలో అన్ని భయంకరమైన రోగాలు ఉన్నాయన్నమాట సైతాను గాడు. ఇప్పుడు సాతాను కూడా దేన్ని పట్టుకుంటాడో తెలుసా మీకు? సాతాను దేన్ని ఆక్రమిస్తాడో తెలుసా మీకు? శరీరాలను కాదు సాతాన్ని ఆక్రమించేది. సాతానికి కావాల్సింది శరీరాలు కాదు, సాతానికి కావాల్సింది శరీరాన్ని నడిపే కేంద్రం. ఏంటా కేంద్రం? డిక్కీలో ఉండాలనుకుంటాడా, స్టీరింగ్ దగ్గర ఉండాలనుకుంటాడా? సాతాను ఉండాలనుకుంటే డిక్కీలో పడుకుందాం అనుకుంటాడా, స్టీరింగ్ దగ్గర ఉందాం అనుకుంటాడా? ఏది కావాలి వాడికి? స్టీరింగ్ కావాలి. అప్పుడే నేను లోయలో దోసేయగలడు. ఆ స్టీరింగ్ ఏది? నీ హృదయం. నీ హృదయాన్ని ఆక్రమించడమే వాడి పని. అందుకే ప్రభు కూడా ఒక మంచి మాట చెప్పారు, హృదయమనిడి తలుపు నొద్ద. ఏనాథుడు? యేసునాథుడు. ఎక్కడ? హృదయమనిడి తలుపు నొద్ద ఏనాథుడు? యేసునాథుడు. పక్కనే సాతానుడు. ఎవరికి తీసావు? ఆయనకా ఈయనకా? ఆయనకి తలుపు తీస్తే అద్భుతం, ఈడికి కానీ తలుపు తీసామనుకో పరమ దరిద్రం. ఇంకా హృదయం సర్వనాశనమే. సాతానుకు చోటిచ్చారా హృదయంలో, ఇంకేం ఉండదు. ఇంకా సర్వ దరిద్రాలు మీతో, సకల దరిద్ర కార్యాలు మీతో చేయిస్తాడు వాడు. ఈరోజు ఎంతమంది అండి హృదయ రోగులు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు ఈరోజు? వ్యవస్థను చూడండి. రాత్రి ఏదో క్రికెట్ టీం ఏదో గెలిచిందంట, మంచిదేదో ఆర్సీబీ ఏదోనంటారు. నేను చూడమ్మో క్రికెట్, నాకు చాట సిరా కదంటే. ఆర్సీబీ అనా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కరెక్టేనా నేను చెప్పింది? ఇక్కడ ఉన్నారు కొంతమంది, మాకున్నారు పిచ్చోళ్ళు, ఫోన్లు పట్టుకుని అట్టా చచ్చిపోతుంటారు అన్నమాట. చూసుకుంటాను అది. ఆడెవడో బ్యాట్ బాల్ తీసుకొట్టుకుంటుంటే వీళ్ళకేంత ఆనందం నాకు అర్థం కాదు. సరేలే మంచిది, ఏదో ఎవరి పిచ్చాలకు ఆనందం, కానీ మా కుర్రాళ్ళు చూస్తుంటారు అది. సరే, ఆర్సీబీ ఏదో గెలిచిందంట. కర్నూలులో కుర్రాళ్ళకి పిచ్చి వచ్చేసిందంట అది గెలిచేసరికి. కర్నూలులో బస్సులు బద్దలు కొట్టేశారు, రోడ్ల మీద ఉన్న ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేశారు, ఆ బోర్డులు ఈ బోర్డులు నాశనం చేశారు,
కర్రలతో ఏది పడితే అది కొట్టేశారు. పిచ్చోళ్ళు అయిపోయారు. చొక్కాలు ఇప్పేసుకుని రోడ్డు మీద ఎగిరేశారు. ఎంతమంది మెంటల్ పేషెంట్లు ఉన్నారా అనిపించింది నాకు. అరే, సమాజాన్ని నిర్మించాల్సిన యువత, సమాజాన్ని బాగు చేయాల్సిన యువత మన ఆస్తులు మనమే పాడు చేసుకుంటే అసలు పన్నులు కట్టేది ఏంది? ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ ఎవరివి? ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రభుత్వం ఎవరిది? మన భారతదేశాన్ని మనం నాశనం చేసుకుంటే, మన బస్సులు మనం తగలెట్టుకుంటే, మన రైళ్లు మనం తగలెట్టుకుంటే, మన అద్దాలు మనం పగలగొట్టుకుంటే, మన శరీరాన్ని మనం తూట్లు పొడుచుకున్నట్టే కదరా దౌర్భాగ్యులారా. దేశం మనదే, రాష్ట్రం మనదే. ఆడెవడో క్రికెట్లో గెలిస్తే నువ్వు బస్సులు పగలగొట్టడం ఏంటి? నువ్వు అద్దాలు పగలగొట్టడం ఏంటి? నువ్వు ప్రభుత్వ కార్యాలయాలు పాడు చేయడం ఏంటి? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఏంటి? బుద్ధుండక్కర్లా? ఇదా జంజీ వ్యవస్థ? ఇలా ఉంటారా యువత? ఇలా ఉంటే దేశం బాగుపడద్దా? నాశనం అయిపోద్ది. యువతలో ఉన్న ఈ వెర్రి మొలకలు, పిచ్చి పిలకలు పోవాలి. ఈ పిచ్చి పిలకలు, వెర్రి మొలకలు అన్నీ హృదయంలో ఉన్నాయి. అవి మూలశంక పిలకల్లాగా వచ్చేసి నీ హృదయంలో వీళ్ళకి. ఆ మూలశంక పిలకలైనా పర్లేదు, ఆ ఒక్క వ్యక్తిని బాధ పెడతాయి. వీళ్ళకి హృదయంలో వచ్చినటువంటి ఈ పిలకలు, ఈ వెర్రి మొక్కలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తాయి. హృదయానికి ఉన్న వ్యాధి అంత ప్రమాదకరమైంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒకటా రెండా ఇలాంటివి చెప్పాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. క్రైములు ఎన్నో జరుగుతున్నాయి. కారణం హృదయానికి పట్టినటువంటి వ్యాధి. హేరోద్ అనే రాజు, బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే హేరోద్ అనే రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చినప్పుడు, జ్ఞానులు వచ్చి చెప్పారు రాజు పుట్టాడని చెప్పారు. యూదుల్లో రాజు పుట్టాడని చెప్తే ఈ పనికిమాలుడు ఏం చేశాడు? పసిబిడ్డలందరినీ చంపించేశాడు కనికరం లేకుండా. నీచుడు. ఎవడైనా పసిబిడ్డల మీద జాలి చూపిస్తాడు. ఇప్పుడు పసిబిడ్డలు చంపే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రోజుల్లోనే ఆ రాజు దౌర్భాగ్యుడు పసిపిల్లలందరినీ చంపించేశాడు. యేసుప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరముల కంటే తక్కువ వయసు గల మగపిల్లలందరినీ ఏం చేయమన్నాడట? చంపేమన్నాడట. అంటే ఆ హేరోదు హృదయంలో రోగం ఉంది. ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. ఇలాంటి భయంకరమైన వ్యాధులు ఎన్నెన్నున్నాయో, మనుషుల్లో ఎన్నున్నాయో. ఆహబు, యెజెబెలు రోగులు. నాబోతు ద్రాక్ష తోట భయంకరంగా బలవంతంగా కబ్జా చేద్దామని చూశారు, లాగేసుకుందామని చూశారు. ఇవ్వనన్నాడని ఇంటికెళ్ళి మూతి ముడుచుకుని పడుకున్నాడు. అయ్యో నమ్మ ఆయన మూతి ముడుచు పడుకున్నాడని యెజెబెలుకి బాధ కలిగి, ఏంది కథ మామ అంది. ఏముందే బామా, ఆడు నాకు ఇవ్వనన్నాడు తోట అన్నాడు. నువ్వు అట్ట పడుకో, నేను చూసుకుంటా కదా అంది. ఏం చేసింది? అబద్ధ సాక్ష్యాలు సృష్టించి అమాయకుణ్ణి చంపించేసి రాళ్లతో కొట్టించేసి ఆ ద్రాక్ష తోట కబ్జా చేసింది. రోగి హృదయం నిండా ఏమున్నాయి? రోగాలు. ఇప్పుడు ఎంతమంది చూడండి, స్థలాలు కొనుక్కుని కబ్జాల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏడుస్తున్నారు ఇప్పటికే. పాప అమాయకులు. హృదయానికి పట్టిన రోగం వ్యవస్థను పాడు చేస్తుంది. అదే పాపరోగం. హృదయానికి పట్టినటువంటి పాపరోగం. వాళ్ళకి మంచి తెలీదు, చెడ్డ తెలీదు, స్వార్థం, భయంకరమైన విశృంఖలత్వం, జ్ఞానం తెలీదు, వివేకం తెలీదు. మనం బాంబు పెడితే ఎంతమంది చచ్చిపోతారు? ఎందుకు ఈ బాంబు పెట్టాలని అనుకోడా ఉగ్రవాది? వాడు వేలాది మందిని చంపుతాడు, లక్షలాది మందిని ఊచకోతకు వస్తాడు. ఉగ్రవాది. వాడు హృదయంలో పుట్టిన దురాలోచన. ఈరోజు ప్రేమ పేరుతో వెంటబడి మీద యాసిడ్ పోస్తున్న వాళ్ళు, ప్రేమ పేరుతో వెంటబడి పీకలు కోస్తున్న వాళ్ళు, నాకు దక్కంది ఎవరికీ దక్కకూడదని పొడిచి చంపేస్తున్న నీచులు, నికృష్టులు సమాజంలో చాలామంది ఉన్నారే. హృదయానికి పట్టినటువంటి వ్యాధి, హృదయంలో వచ్చిన జబ్బు, పెద్ద జబ్బు అది. కాదా? నేను చెప్పేవన్నీ వాస్తవాలు కాదా? వాస్తవాలు. ఇవన్నీ 2000 సంవత్సరాల కింద యేసుప్రభు చెప్పారు ఇవన్నీ. అందుకే కిందకి చదవండి. ఏమంటున్నారు? మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, కృత్రిమము, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. మీరు టీవీ పెట్టండి, క్రైమ్లో కనబడేవన్నీ ఇవే. క్రైమ్ న్యూస్ల్లో వినబడేవన్నీ ఇవే. ఇవి కాకుండా క్రైమ్ న్యూస్లో ఏమైనా వినపడితే నాకు చెప్పండి. ఇవే వినబడితే మీ క్రైమ్ న్యూస్ల్లో. మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా, ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా, డైరెక్ట్ మీడియా ఛానల్స్లో అయినా, ఎక్కడైనా సరే వినబడుతున్న ప్రతి న్యూస్ వెనక ఉన్నవి ఇవే. ఏమిటవి? వ్యభిచారం, జారత్వం, నరహత్య, లోభం, చెడుతనం, కృత్రిమం, కామ వికారం. మొన్న ఒక ఆవిడ చూడండి, హనీమూన్కి తీసుకెళ్ళి మొగుడిని చంపేసిందా ప్రియుడి సలహా తీసుకుని. ఎవరికైనా డౌట్ వచ్చిందా మళ్ళీ ఎంత ఏడిపేడిసిందో మా తల్లి.
మా ఆయన అంటే నిజంగా మీ ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అనుకున్నారు. యాక్టింగ్, వేరే లెవెల్ ఆఫ్ యాక్టింగ్స్ ఉన్నాయి. ఇంకొక ఆవిడ డబ్బాలో పెట్టేసి కాంక్రీట్ వేసేసిందంట భర్తని, ఇంకానే మట్టేసి మొక్కేసేయలేదు. చూడండి ఎలాగైపోయారు. రోజు రోజుకి మనుషులు అంతే, ఇంకా అప్డేట్ అయిపోతున్నారు పాపంలో. ఇదంతా ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది? చిప్పు పోయింది. చిప్పు ఏంటే? చిప్ అంటే ఏంటి? హృదయం. కనబడని హృదయం. హృదయం పాడైపోతే మనిషి వ్యక్తిత్వం పాడైపోద్ది. హృదయం పాడైపోతే మనిషి ఆలోచనలు పాడైపోతాయి. మనిషి సంస్కారవంతంగా ఉండడు. సంస్కారవంతమైన సోపు కావాలంటే వీళ్ళకి సంస్కారవంతమైన సోపు కాదురా నాయన, సంస్కారవంతమైన మనిషి కావాలరా నాయన. సోపులకి ఎందుకు సంస్కారం? సోపులకి డిటర్జెంట్ పౌడర్లకి సంస్కారం కావాలా? ఎవరికి కావాలి సంస్కారం? మనుషులకు కావాలి సంస్కారం. మనుషుల్లో సంస్కారం లేదు, కానీ సంస్కారవంతమైన సోపు ఏంటో. ఇది వ్యవస్థ పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని వ్యాధులు ఉన్నవాళ్ళు పరలోకానికి పోతారా, పాతాళానికి పోతారా? చెప్పాలమ్మా, మీరు చెప్పాలి. ముగించుకుందాం. ఈరోజు ఫస్ట్ డే కదా, ఎక్కువసేపు మీతో మాట్లాడను. అది టైం డిలే అయిపోయింది. రేపు తొందరగా వచ్చేయండి. 8 గంటల నుంచే మనం విలువైన జ్ఞాన సంగతులు మీకు చాలా అంటే ప్రూఫ్ చూపించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకు ఈరోజు టైం సరిపోలా. రేపు చాలా టైం తీసుకుంటా, విత్ ప్రూఫ్స్ చాలా విషయాలు మీతో మాట్లాడతాను. ఈరోజు నేను మీకు విషయం అర్థం కావాలి. ఫస్ట్ మీరు ఆలోచనలో పడాలి. దేవుని వాక్యం ఎంత ఉన్నతమైనది, సమాజాన్ని అద్దంలో చూపించినట్టుగా చూపించేది దేవుని వాక్యం అన్న సంగతి, సత్యం మీకు అర్థం కావాలి. రాత్రి ఇప్పటివరకు నేను మాట్లాడిన ప్రతి క్రైమ్ బైబిల్లో ఉందా లేదా? ఇప్పటివరకు యేసుప్రభు చెప్పారు లేదా క్రైముల గురించి? మూల పదాలు ఉన్నాయా? అవును. మీరు వింటున్న క్రైములన్నీ ఇందులో ఉన్నవే. చదువుకోండి, కావాలంటే మొదటి నుంచి చదువుకోండి. ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఒకసారి చదువుదాం. దురాలోచన అంటే మంచిదా చెడ్డదా? చెడ్డది. దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ అన్నాడు యేసుప్రభు. చూడండి 23 వచనంలో చెప్తున్నారు. యేసయ్య ఏమంటున్నారు? ఆయన ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం వల్ల శరీరం పాడవుతుందేమో కానీ హృదయం కడుక్కోకుండా జీవించడం వల్ల వ్యవస్థే పాడవుతుంది. వ్యవస్థే నాశనం అవుతుంది. సమాజం అంతా నాశనం అవుతుంది. ఒక మనిషి జీవితం నాశనం అవుతుంది. ఒక మనిషి కుటుంబం నాశనం అవుతుంది. హృదయానికి ఉన్న వ్యాధి అంత భయంకరమైంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆ వ్యాధిని తీసేయటానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? హృదయానికి ఉన్న వ్యాధిని తీసేయటానికి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. హృదయానికి ఉన్న వ్యాధి శరీరానికి ఉన్న అన్ని వ్యాధుల కంటే కూడా ప్రమాదకరమైంది. హృదయానికి ఉన్న వ్యాధి శరీరానికి ఉన్న ప్రతి విధమైన క్యాన్సర్ కంటే కూడా ప్రమాదకరమైంది హృదయానికి ఉన్న వ్యాధి. ఎందుకో తెలుసా? క్యాన్సర్ ఉన్నా నేను నరకానికి పోను, కానీ ఇప్పుడు యేసుప్రభు చెప్పిన ఈ వ్యాధుల్లో ఒక్క వ్యాధి ఉన్నా నేను ఎక్కడ పోతాను? నరకానికి పోతాను, పరలోకానికి పోను. క్యాన్సర్ ఉన్నా నేను పరలోకం పోయే అవకాశం ఉందేమో. ఎలీషా వ్యాధితోనే మృతి పొందాడు. ఎలీషా దేంతో మృతి పొందాడు? వ్యాధితోనే మృతి పొందాడు. కానీ ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఆయనకు హృదయ వ్యాధి లేదు. ఎలీషాకి ఏం లేదమ్మా? హృదయ వ్యాధి లేదు. శరీరానికి వ్యాధి వచ్చింది, చచ్చిపోయాడు. ప్రవక్తే, గొప్ప ప్రవక్తే, కానీ శరీరానికి వ్యాధి వచ్చింది, చచ్చిపోయాడు. కానీ హృదయానికి వ్యాధి లేదు కనుక పరలోకం పోయాడు, పరదేశకు పోయాడు. అదే ఇప్పుడు యేసుప్రభు వారు ఇక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో 21వ వచనం నుంచి 22వ వచనం వరకు చెప్పినటువంటి వ్యాధుల్లో ఒక వ్యాధి నీకున్నా, నీ హృదయానికి ఉన్నా, నువ్వు పరలోకానికి పోవు, నువ్వు పాతాళానికే పోతావు, నువ్వు నరకానికి పోతావు. ఇప్పుడు చెప్పు, దేనికి కావాలి స్వస్థత? ముందు దేనికి కావాలి స్వస్థత చెప్పు. ముందు శరీరానికి స్వస్థత వద్దని నేను అనట్లేదు, శరీరానికి కూడా స్వస్థత కావాలి. కానీ ముందు ఇంపార్టెంట్గా దేనికి కావాలి చెప్పు నాకు. చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. గుంటూరు దద్దరిల్లిపోలే చెప్పాలి. దేనికి కావాలమ్మా ముందు స్వస్థత? ఇంకా గట్టిగా. రైట్. మరి మీ హృదయం స్వస్థపరచబడిందా? చెప్పాలమ్మా. మీ హృదయం సంపూర్ణంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉందా? స్వస్థత పొందిన హృదయమేనా ఇది? ఏ రోజుకి ఆ రోజు హృదయంలో మంచి మందు ఎక్కించుకుంటున్నావా? ఏమిటా మందు? ఏ మందమ్మా? హృదయాన్ని బాగు చేసే మందు.
హృదయాన్ని బాగు చేసే మందే మందమ్మా, దేవుని వాక్యం అనే మందమ్మా. ఎక్కించుకుంటున్నా ప్రతిరోజు? విరిగి నలిగిందా నీ హృదయం? విరిగిందా నీ హృదయం? నలిగిందా నీ హృదయం? పశ్చాత్తాపం చెందిందా నీ హృదయం? ప్రభు పాదాల చెంతకు వచ్చిందా నీ హృదయం? ఈ వ్యాధులన్నిటి నుండి విడుదల పొందిందా నీ హృదయం? ఇవేవి జరగకుండా హృదయాన్ని మురిగ్గా పెట్టుకుని పాట అదరగొట్టావనుకో, ప్రభు వెనక్కి తిరిగి పంపేస్తాడు నీ పాటని. అప్పుడప్పుడు చూడండి, అడ్రస్ లేని ఉత్తరం మళ్ళీ ఏమైపోద్ది? అడ్రస్ లేని ఉత్తరం ఏమైపోద్దమ్మా? రిటర్న్ అయిపోద్ది కదా. అలాగే నీ పాట కూడా దేవుడు ఏం చేస్తాడు? రిటర్న్ చేసేస్తాడు. రిటర్న్ చేసేస్తాడు. నీ పాట రిటర్న్ అయిపోద్ది, నీ ప్రార్థన రిటర్న్ అయిపోద్ది, నీ కానుక రిటర్న్ అయిపోద్ది, చివరికి నువ్వే రిటర్న్ అయిపోతావు. ఎక్కడి నుంచి? గుమ్మం దగ్గర నుంచి తోసివేయబడతావు. తలుపు తట్టి 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 తీయబడక మీరెక్కడి వారో నేను మిమ్మును ఎరుగను అన్న పిలుపు వినబడిన తర్వాత రిటర్న్ అయిపోవాలి. ఎక్కడికి? నిత్యాగ్నిలోనికి. అవసరమా మనకది? వద్దమ్మా. రోగం వస్తే తగ్గించుకోవాలని ఎంత తాపత్రయపడతామో కదా. గుండె జబ్బు వచ్చిందని తెలిసింది, తిరగవా కార్డియాలజిస్ట్ చుట్టూ తిరుగుతావు, ఫైల్ పట్టు పోతావు, పొద్దునే పోతావు, అయ్యా గుండెలో నొప్పి వచ్చింది, స్కానింగ్ చేయించుకుని రామ్మా, టెస్ట్ అని చేయించుకుని రామ్మా, వెళ్ళావు, టెస్ట్లన్నీ చేయించుకుని వచ్చావు, స్కాన్ చేయించుకుని వచ్చావు, రిపోర్ట్ చూశారు, యాంజియోగ్రామ్ చేయాలమ్మా, అది చేశారు, చేసి రిపోర్ట్ చేతిలో పెట్టి అన్నారు 3 స్టంట్లు పడతాయమ్మా, 3 బ్లాకులు ఉన్నాయమ్మా అన్నాడు. అన్ని బ్లాకులు ఉన్నాయండి? 3 ఉన్నాయమ్మా. 2 ఉన్నాయమ్మా. మరి ఎన్ని పడతాయండి? 3 2 పడతాయమ్మా. ఇంకా ఎక్కువ ఉన్నాయమ్మా, కోసేయాలమ్మా అడ్డంగా నిలువుగా, బైపాస్ చేయాలమ్మా అన్నాడు. వేస్ట్ చేస్తావా టైము? వెంటనే చేపించేసుకుంటావా? డబ్బులు అప్పు చేసైనా, ఇన్సూరెన్స్ పెట్టుకునైనా, డాక్టర్లను కాళ్ళు చేతులు పట్టుకుని బతిమలాడైనా, అయ్యా నన్ను ఏదో రీతిగా ఏం చేయండి? బతికించండి. కోస్తే కోసేయండి, మత్తిస్తే ఇచ్చేయండి, గుచ్చేస్తే గుచ్చేయండి, పొడి చేస్తే పొడి చేయండి, ఏం చేస్తారో చెయ్యండి, నన్ను మాత్రం బతికియండి. ఎంత ప్రేమ శరీరం మీద! అమ్మ నువ్వు ప్రేమ పెంచుకో, తప్పులేదు, శరీరాన్ని కాపాడుకో, మంచిదే. నేను ముందే చెప్పేశాను, వద్దని అనట్లేదు నేను. నా శరీరం నాకు ముఖ్యం, నీ శరీరం నీకు ముఖ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, మనందరం ఆరోగ్యంగా ఉండాలి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, శరీరం మీద అంత శ్రద్ధ చూపిస్తున్నా నువ్వు, హృదయం మీద ఎందుకు అంత శ్రద్ధ చూపించలేకపోతున్నావు నాకు అర్థం కావట్లా. అంటే ఇక్కడ తొందరగా చచ్చిపోతానేమో అన్న భయం ఉంది, అక్కడ చావు అనుకుంటున్నావా? యేసుప్రభు మాట అబద్ధం అనుకుంటున్నావా? యేసుప్రభు మాట అబద్ధం అనుకుంటున్నావా? యేసుప్రభు ఏం చెప్పాడు? నిత్యాగ్నిలోనికి పోతారు అన్నాడా అనలేదా? అన్నాడమ్మా యేసుప్రభు అనలేదా? అన్నాడు కదా. యేసయ్య మాట అబద్ధం కాదు కదా, నువ్వు నమ్ముతున్నావు కదా. మరి నమ్మితే నీ హృదయానికి రక్షణ ఎంత ముఖ్యమో, నీ హృదయానికి స్వస్థత ఎంత ముఖ్యమో, నీ అంతరంగం ఎంత శుద్ధిగా ఉండాలో, నీ అంతరంగం దేవుడు కోరుకున్నట్టు ఎలా మారాలో ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు చూడు నాకు అప్పుడప్పుడు కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు, ఏమంటే మోకాళ్ళ నొప్పులండి ప్రార్థన చేయండి అంటారు. మోకాళ్ళ నొప్పులను గుర్తించగలిగావు, సంతోషం. ఆ హృదయం ఎంత రొప్పుతుందో, దానివల్ల దేవుడికి ఎంత నొప్పి కలుగుతుందో గుర్తించావా తల్లి? గుర్తించావా నాయనా? దేవుడికి నీ మోకాళ్ళ నొప్పుల కంటే కూడా నీ క్రియల వల్ల కలిగే నొప్పి ఇంకా ఎక్కువగా ఉందంట. ఆదికాండం 6వ అధ్యాయంలోనే ఆ విషయాన్ని స్పష్టం చేశాడు ఆయన. ఏమని తెలుసా? నీకు మోకాళ్ళ నొప్పులు తెలుస్తున్నాయి, నీ వల్ల నొప్పులు ఆయనకి తెలుస్తున్నాయి. మోకాళ్ళ వల్ల నొప్పి నీకు తెలుస్తుంటే నీ వల్ల నొప్పి ఆయనకి తెలుస్తుంది. చూడండి 6వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏమాయనమ్మా? మనిషి హృదయం పాడైపోతే దేవుని హృదయం గాయపడుతుందట. మనిషి జీవితం పాడైపోతుంటే దేవునికి గుండెల్లో నొప్పి వస్తుందట. మనిషి తన బ్రతుకును పాడు చేసుకుంటుంటే దేవుడు ఆవేదన చెందుతున్నాడట, దుఃఖపడుతున్నాడట. ఆ విషయాన్ని గ్రంథంలో వ్రాయించి నీ చేతులకి ఇచ్చాడు. ఈరోజు సూటిగా దేవుని వాక్యం ద్వారా తన సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. గుర్తించగలుగుతున్నావా ప్రియ చెల్లెమ్మ, ప్రియ తమ్ముడు, ప్రియ అన్నయ్య, ప్రియ అక్క? ఒక దేవుని సేవకుడి యొక్క ఆవేదన నీకు అర్థమవుతుందా? ఒక దేవుని సేవకుడి యొక్క స్వరం నీకు అర్థమవుతుందా? దేవుడు అతని హృదయంలో ఉండి జీవజల నదులు ప్రవహింపజేస్తున్నాడన్న జ్ఞానం, వివేకం నీకు అర్థమవుతుందా? అర్థమైతే ఈ రాత్రి
దేనికి స్వస్థత ఎంత అవసరమో, దేనికి స్వస్థత అత్యంత ముఖ్యమో దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? స్వస్థపరచబడ్డానికి ఆలోచిస్తున్నావా? ప్రభువా నిజమే తండ్రి, నిజమే ప్రభువా, నా హృదయము భయంకరమైనదిగా ఉందేమో, అది ఘోరమైన వ్యాధులతో నిండి ఉందేమో, దానివల్ల నేను నీకు దూరమయ్యానేమో, మీ పాపములు నీకు మాకు అడ్డుగా వచ్చేసాయేమో. ప్రభు, ఇలాగైతే నేను పరలోకానికి రాలేను, ఇలాగైతే నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేను, ఇలాగైతే నేను మరణిస్తాను కానీ నీ దగ్గరకు చేరుకోలేను. మరి ఎలా? నా హృదయం స్వస్థపరచబడాలి, నా హృదయం స్వస్థపరచబడాలి, నా అంతరంగం స్వస్థపరచబడాలి, నా లోపల ఉన్న గాయాలు కట్టబడాలి. దానికి నీ నుండి వచ్చే స్వస్థత కావాలి. ప్రభువా, నా హృదయాన్ని స్వస్థపరచు. ఏమడగలమ్మా ఈ రాత్రి? ఏమడగలమ్మా? ప్రభువా, చెప్పండి, నాతో పాటు చెప్పండి. ప్రభువా, నా హృదయాన్ని స్వస్థపరచు, నా అంతరంగాన్ని స్వస్థపరచు. దేంతో? మందులు ఇస్తాడు నీకు ఆయన. మింగడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే మందులు ఇస్తాడు ఆయన. మందు ఇచ్చేవాడు పరమ వైద్యుడు ఆయన. మందు సత్యమైన దేవుని వాక్యం, ఆయన మాట, స్వస్థపరిచే దేవుని మాట, హృదయ గాయాలు కట్టే దేవుని మాట, హృదయాన్ని స్వస్థపరిచే దేవుని మాట, హృదయాన్ని బలపరిచే దేవుని మాట, ఆరోగ్యం ఔషధం లాంటి మాట, ఆరోగ్యం ఇచ్చే ఔషధం లాంటి మాట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప సత్యాన్ని ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. పరిశీలన చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచన చేయండి. శరీరాన్ని కాసేపు పక్కన పెట్టండి, హృదయం గురించి కొద్దిసేపు ఆలోచన చేయండి. శరీరం బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. షుగర్లు, బీపీలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, థైరాయిడ్లు ఇప్పుడు ఉండేవే, వాటిని కాసేపు పక్కన పెట్టండి. వాటికి మందులు ఉన్నాయి, వేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ చిత్తం అయితే ఈ వ్యాధులు స్వస్థపరచని అడుగుదాం. ఆయనే స్వస్థపరుస్తాడు ఆయనకి ఇష్టమైతే. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అన్నాడు. అలాగే కదా మనం అడగాలి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయమన్నాడు? శుద్ధినిగా చేయన్నాడు. నీకు ఇష్టం కాకపోతే చేయొద్దనే కదా అని అర్థం. ఇష్టమైతే ఆయనే చేస్తాడు. సరే, దానికోసం పక్కన పెడదాం. తగ్గిస్తాడు దేవుడు, తగ్గిస్తాడు. తగ్గించకపోతే అలాగ ఉంటుంది, నష్టం ఏమీ లేదు. ఎలీషాలాగా మృతి పొందుతాం, ఏదైనా లాజర్లాగా ఇబ్బంది వస్తుంది లేదు, సంపూర్ణంగా స్వస్థత వచ్చినా నో ప్రాబ్లం. కానీ పరలోకానికి పోకుండా ఆటంకపరిచే హృదయ రోగం మనలో ఉండటానికి వీలు లేదు. హృదయ రోగానికి ముఖ్యంగా ఏం కావాలమ్మా? చెప్పండమ్మా, ఏం కావాలి? స్వస్థత కావాలి. దాన్ని మనం గుర్తించగలగాలి. ముందు రోగం ఉందని గుర్తించినోడే కదా హాస్పిటల్కి వెళ్తాడు. గుర్తించలేనోడు వెళ్ళగలుగుతాడా? వెళ్ళడు కదా. ఎవరైతే రోగం ఉందని గుర్తిస్తాడో వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారు. ఈరోజు అంతరంగ స్వస్థత మహాసభలు గుంటూరు పట్టణంలో ఈ టైటిల్ చాలా అద్భుతంగా అనిపిస్తోంది నాకైతే ఈ రాత్రి. మీరు నిజంగా వాక్యం పట్ల ఆసక్తి గలవారు కనుక, వాక్యం పట్ల ప్రేమ గలవారు కనుక ఈ టైటిల్ చూసి ఇక్కడికి వచ్చారు. అవును, ఒక సేవకుడు వస్తున్నాడు, ఆ సేవకుడు చెప్పబోయే వాక్యం నా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది, దేవుడు నన్ను ఇక్కడికి నడిపిస్తున్నాడు, నేను వెళ్తున్నాను. ఈ గుంటూరు పట్టణంలో ఒక సహోదరి కుటుంబం, కొంతమంది సేవకులు, వారి యొక్క సహకారం, కొంతమంది విశ్వాసులు, వారి యొక్క సహకారం, మా పిల్లలందరి కష్టం, సహకారుల గ్రూపులో ఉన్నటువంటి దేవుని పిల్లల కష్టం, ఈ మహాసభలు నిర్వహిస్తున్నాం ఇక్కడ. ఇది ఎవరి కోసమో కాదు, మీకోసం. నా కోసం కాదు, మీకోసం. ఒక్క రూపాయి మీ నుండి ఆశించి మేము ఇక్కడికి రాలేదు. మీరేదో మాకు ఇస్తారని మేము ఇక్కడికి రాలేదు. మీ దగ్గర ఏదో పట్టుకుపోదామని మేము ఇక్కడికి రాలేదు. మేము ఇక్కడ నిలబడినంతసేపు మీకు మేలు చేయాలని నిలబడుతున్నాం, మీకు మేలు జరగాలని నిలబడుతున్నాం. మీ కుటుంబాలు కట్టబడాలి, మీ బిడ్డల జీవితాలు బాగుండాలి. అమ్మా, చిన్న నరుని హృదయాలోచన ఎప్పటి నుంచి చెడిపోతుందటమ్మా? బాల్యం నుండి అమ్మా. నిజమమ్మా, అది యేసుప్రభు చెప్పిన ఏ మాట అబద్ధం కాదమ్మా. మొన్న ఒక పిల్లాడు క్రికెట్ బ్యాట్తో తల్లిని కొట్టి చంపేశాడు. తెలుసా మీకు? క్రికెట్ బ్యాట్తో తల్లిని కొట్టి చంపేశాడు. ఎందుకో తెలుసా? ఫోన్ ఇవ్వనందంట. జాగ్రత్త ఈసారి. మరి ఫోన్లు ఇచ్చి అలవాటు చేసింది ఆవిడే. ఫోన్లు ఇచ్చి అలవాటు చేసి వాడు ఎడిక్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఏమనంటుంది? మొదటి ఇచ్చింది ఎవరు? నువ్వే కదా, నువ్వే ఇచ్చావు. ఎందుకో నీ పనులకు ఆటంకం కలగకూడదని. ఇదిగోరా, ఫోన్ తీసుకో, నువ్వు ఆడుకో, నేను వంట చేసుకుంటా. ఫోన్ తీసుకో, ఆడుకొని నేను సీరియల్ చూసుకుంటా. ఫోన్ తీసుకో, ఆడుకొని నేను అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టుకుంటా. నువ్వు ఫోన్ తీసుకో, ఆడుకో, నన్ను ఇబ్బంది పెట్టకంతే. నువ్వు ఫోన్లో ఉండు, నేను నా పనుల్లో ఉంటా. ఫోన్ ఇచ్చింది. ఏదో రోజు కళ్ళు పోయి ఉంటాయి. డాక్టర్ గారు అని ఉంటారు, ఎందుకమ్మా అన్నిసార్లు ఫోన్ ఇత్తనం ఇవ్వకని ఉంటారు. ఈసారి లాగేసుకుంది. ఆడప్పటికే మానసికంగా చెడిపోయి ఉన్నాడు, హృదయం చెడిపోయింది. నాకు సత్తావా అని కూర్చున్నాడు, ఏడ్చాడు, గొడవ పెట్టాడు, ఇవ్వలేదు, పడుకుంది. బ్యాట్తో తలబాగలు కొట్టేసి ఫోన్ పట్టుకుపోయాడు.
వాడికి ఏం తెలుసు? హృదయాన్ని పాడు చేసేస్తున్నారమ్మా. అమ్మ, శరీరం గురించి కాదమ్మా ఇప్పుడు ఆలోచించాల్సింది సమాజం. మనసులు పాడైపోతున్నాయి, హృదయాలు పాడైపోతున్నాయి, అంతరంగం పాడైపోతే ఏముంది, ఇంకా అంతా పోయినట్టే. అదే యేసుప్రభు చెప్పారు, మార్కు సువార్త 7వ అధ్యాయం, మళ్ళీ ఇంటికి వెళ్ళాక చదవండి. ఎంత లోతైన సత్యం యేసుప్రభు నోటి వెంట జాలువారిందో మీకు అర్థమవుతుంది. ఈ ఆవేదనతో మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను నేను. నా తపనిదే, నా తాపత్రయం ఇదే, నా ప్రార్థన ఇదే. నేను దేవుణ్ణి ఒకటే అడుగుతా, అయ్యా నేను ఇంకెంతకాలం సేవ చేస్తానో, ఎంతకాలం ఈ శరీరంలో నిలిచి ఉంటానో నాకు తెలీదు. నేను బ్రతికినంతకాలం అనేక హృదయాలు కట్టాలి, మీ చేతుల్లో పెట్టాలి. నన్ను అలా వాడుకో నా తండ్రి అని అడుగుతాను నేను ఎప్పుడు నా ప్రార్థనలో. నన్ను అలా వాడుకో. అనేక హృదయాలు, పాడైపోతున్న మందిరాలు కట్టాలి, పాడైపోతున్న హృదయాలు కట్టాలి, నశించిపోతున్న వారిని నీ ముందు నిలబెట్టాలి, వాళ్ళను పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా నీ ఎదుట తీర్చిదిద్దాలి. అలాంటి శక్తిని నాకు ఈ ప్రభువా, అలాంటి వాగ్దాటి నాకు, అలాంటి ఆరోగ్యం నాకు, శక్తి నాకు, వనరులు నాకు అని అడుగుతాను నేను. అదే నేను నా తండ్రిని వేడుకునేది, నా తండ్రిని కోరుకునేది. అదే సదుద్దేశంతో ఈ గుంటూరుకు వచ్చాం, అదే సదుద్దేశంతో ఈ సభలు జరుగుతున్నాయి. ఈ రాత్రి ఈ విషయం మీకు అర్థమైతే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. నిజమే ప్రభువా, నేను చెడిపోవటం నీకు ఇష్టం లేదు, నేను పాడైపోవటం నీకు ఇష్టం లేదు. ఈ వ్యవస్థ ఇలా ఉండడం మంచిది కాదు. ఈ వ్యవస్థకు మంచి పౌష్టికాహారం కాదు, పౌష్టిక జ్ఞానం కావాలి. పౌష్టిక ఆహారం కాదు, పౌష్టిక జ్ఞానం కావాలి. మనిషి ఆహారం లేకపోయినా పర్లేదేమో కానీ రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వల్లే మనిషి జీవిస్తాడు. అది నిజమైన జీవం. రొట్టె వల్ల జీవించేది సాధారణ జీవం, దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల జీవించేది నిత్య జీవం. అదే యేసుప్రభు చెప్పారు, సాతానుతో చెప్పారు, సాతానుడా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన ఏమవుతాడు? జీవిస్తాడు. జీవిస్తాడు. మిమ్మల్ని జీవింపజేయాలన్నదే నా కోరిక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత మధురమైనది దేవుని వాక్యం, ఎంత స్వచ్ఛమైనది దేవుని వాక్యం, ఎంత నిష్కల్మషమైనది దేవుని వాక్యం. అది మనల్ని కడుగుతుంది, కడుతుంది, నిలబెడుతుంది, పరిశుద్ధపరుస్తుంది, పరలోకానికి దగ్గర చేస్తుంది, మలినమైన జీవితాలని బాగు చేస్తుంది, భక్తిహీనుల్ని భక్తులుగా మారుస్తుంది. ఒకప్పుడు నేను కూడా మీలాగే హృదయ రోగాలతో బాధపడ్డవాడినే కాదని నేను అనట్లేదు. నేను పైనుంచి దిగిరాలా. 2010 నేను మారు మనసు పొందింది. అప్పటి వరకు అనేక హృదయ రోగాలు నాలో కూడా ఉండేవి. ఎన్నో హృదయ వ్యాధులతో బాధపడ్డాను, ఎంతో సతమతమయ్యాను, పాపపు ఊబిలో కూరికిపోయాను. కానీ ప్రభు నన్ను పట్టుకున్నారు, నిలబెట్టారు, తన సత్యంతో నన్ను కడిగారు, మరణా వేదనలలో నుండి నన్ను విడిపించారు, మరణాఛాయలో నుండి బయటికి తీసుకొచ్చారు. చనిపోవలసిన వాడిని తిరిగి బ్రతికాను. ఆ రోజు రాజమండ్రి హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని ఒకటే అనుకున్నాను, తండ్రి, ఈ రాత్రి నీకు నాకు మధ్యలో జరుగుతోంది ఒక నిబంధన. నేను బ్రతికితే, నన్ను బ్రతికిస్తే ఇక బ్రతుకు కాలం అంతా నీ కోసమే బ్రతుకుతాను. ఆ రోజు నేను చేసుకున్న సమర్పణ, ఆ రోజు నా హృదయంలో వచ్చినటువంటి మార్పుకు బీజం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభు నన్ను కడుతున్నారు, నిలబెడుతున్నారు, ఎన్నో ఆత్మలను కట్టడానికి వాడుకుంటున్నారు. ఆ తర్వాత ఆ తొలి దినాల్లో గుంటూరు పట్టణంలో ఎక్కువ పరిచర్య జరిగింది. 2012, 13, 14 అక్కడ కూర్చున్నారు కదా అంకుల్ రత్నపాల్ గారు, వీళ్ళందరూ నాకు అప్పుడే పరిచయం. వీళ్ళందరితో కలిసి సువార్త పరిచర్యలో తిరిగిన అనుభవాలు ఉన్నాయి. ఈ గుంటూరు పట్టణంలో అనేక ప్రాంతాలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగాం, సువార్త పరిచర్య చేసాం, అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచిపెట్టాం. ఇప్పుడు మరలా వచ్చాం, ఇంకా చచ్చిపోలేదు కదా, పని చేస్తున్నాం. ప్రభు పిలుచుకునేంత వరకు పని చేస్తూనే ఉంటాం. దేవుని వాక్యం అనుకున్న శక్తిని ప్రపంచానికి చెప్పడమే మా ఉద్దేశం. ఇది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. మతాలు మార్చడం వల్ల ఎవరికేం రాదు, కానీ మనసు మారితే వ్యవస్థ బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. జ్ఞానం నేర్పిస్తాను నేను తప్ప ఎవరిని మతం మారమని అడగను. ముందు జ్ఞానం నేర్చుకో, దేవుని భయంతో బతుకు, దేవుని జ్ఞానం సంపాదించుకో, మరణిస్తే జీవితం ఉంది తెలుసుకో, భక్తిగా ఉండు, ఆ తర్వాత దేవుని ఆశీర్వాదాన్ని నీ సొంతం చేసుకుంటావు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. రేపు మరిన్ని సంగతులు మీతో మాట్లాడతాను. త్వరపడి రండి, మీతో పాటు అనేకుల్ని వెంట పెట్టుకుని రండి. రోగులందరినీ ఇక్కడ తీసుకురండి. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం, వాకింగ్ చేద్దాం.
వాక్యం చెప్పి ప్రార్థన చేద్దాం. రోగులందరినీ తీసుకురండి, వాక్యం చెప్పి ఏం చేద్దాం? వారి స్వస్థత కోసం ప్రార్థన చేద్దాం. ఏ రోగులు తీసుకురండి? అది దారిలోకి వచ్చారు అందరూ. ఏ రోగం ముఖ్యమో ఆ రోగుల్ని తీసుకురండి. ఏ రోగం తగ్గితే వ్యవస్థ బాగుపడుతుందో ఆ రోగుల్ని తీసుకురండి. ఏ రోగం తగ్గితే పరలోకం నిండుతుందో ఆ రోగుల్ని తీసుకురండి, పిలుచుకురండి. పరలోకం నిండే రోగులు కావాలి మనకి. స్వస్థత పొంది ఎక్కడ పోవాలి? వాళ్ళందరూ పరలోకానికి పోవాలి. ఆ రోగుల్ని తీసుకురండి. మనకు ఆ రోగులు ముఖ్యం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ ఏమి చేసి? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆ మహిమే పరలోకం, ఆ మహిమే నిత్య జీవం. దాన్ని పొందలేకపోతున్నారు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనకి బాధ్యత అప్పగించారు. మనం బాధ్యత కలిగి పనిచేద్దాం. ప్రభు పరిచర్యలో వాడబడదాం. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుదాం. మనము జీవించి ఉన్నంతకాలం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని నినదిద్దాం. ఆ నినాదం మీదే జీవిద్దాం. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. దయచేసి అందరూ తలలు వంచండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఎంత ప్రేమ మా పట్ల చూపిస్తున్నారు తండ్రి. నిజమే ప్రభు, మా పట్ల మీరు అపారమైన ప్రేమ కలిగి ఉన్నారు. ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభా. ఏ మంచి లేని మమ్మల్ని కోరుకున్నారు. ఈ స్థితిలో మా జీవితాన్ని బాగు చేయాలని ఈ గుంటూరు పట్టణానికి మమ్మల్ని నడిపించారు అయ్యా. ఈ సభల ద్వారా ఎన్నో ఆత్మీయ జీవితాలు కట్టబడాలని కోరుకుంటున్నాను తండ్రి. నశించిపోతున్న వారిని వెలిగించండి తండ్రి. మాయలో ఉన్న వారిని విడిపించండి అయ్యా. హృదయం ఎంత భయంకరమైనది, హృదయం ఎంత ఘోరమైన వ్యాధి గలది. అది వ్యవస్థనే నాశనం చేస్తుంది, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎన్ని ఘోరాలు, నేరాలు, ఎన్ని క్రైములు జరుగుతున్నాయో దానికి హృదయ వ్యాధులే కారణమని ప్రభువా మీ నోటి ద్వారా, మీరు వ్రాయించిన మాట ద్వారా మేము విన్నాం తండ్రి. దయగల తండ్రి, కృపగల ప్రభువా, కుమారుడైన క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిందందుకే ఆ హృదయ వ్యాధులలో నుండి మమ్మల్ని విడిపించడానికి. ప్రపంచం ఎంత భయంకరంగా ఉంది. సేవకుల్ని చంపుతున్నారు. అమెరికాలో సేవకుడిని చంపేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఘోరాలు కొన్ని జరిగాయి. ప్రభా, మంచి చెప్పే వాళ్ళకు విలువ లేని దినాల్లో ఉన్నాం తండ్రి. సత్యాన్ని తృణీకరించే ప్రజలు కనబడుతున్నారు. మత ఉన్మాదం కనబడుతోంది. పరిశుద్ధత కరువైపోతుంది. నేటి క్రైస్తవ్యంలో ఎందరో సాతాను బారిన పడ్డారు తండ్రి. అసలైనది వదిలేసి వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తున్నారు. శరీర వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి హృదయ వ్యాధి అన్న సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. దాని నుండి విడుదల పొందడానికి వాక్యం అనే మందును స్వీకరించలేకపోతున్నారు. ఆ మందును పంచిపెట్టడానికి ఇక్కడికి వచ్చాము. గుంటూరు పట్టణంలో ఎంతోమంది పిల్లల కష్టంతో, కష్టార్జితంతో ప్రభువా, ఎంతోమంది పిల్లలు ఏ ప్రయాసల కోర్చి తండ్రి ఇక్కడ శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు ప్రభువా. వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. దయగల దేవా, మీరు హృదయంలో నొచ్చుకుంటున్నారయ్యా మానవుల జీవితాలను చూసి. అయినను మీ దీర్ఘశాంతము చేత వారిని విడిచిపెడుతున్నారు, క్షమిస్తున్నారు, కనికరిస్తున్నారు, అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు తండ్రి. అయినను ఏదో ఒక దినం మేము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ప్రభువా. ఒక ఆత్మ కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు తండ్రి. ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా స్వస్థపరచబడాలి, సంపూర్ణంగా మీ యొక్క స్వస్థతను పొందుకోవాలి. ప్రతి హృదయం యొక్క గాయాలు కట్టబడాలి అయ్యా. అలాంటి స్థితిలోనికి మీ పిల్లల్ని నడిపించండి. ఈరోజు వెత్తబడిన వాక్యం 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా బిడ్డల జీవితాల్లో ఫలింపచేయండి. ఈరోజు ఒక్కొక్కరుగా వచ్చిన వారు రేపు అనేకుల్ని వెంటబెట్టుకుని రావడానికి, వారు కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రభా, ఏది అవసరమో, ఏ సత్య సువార్త ఈరోజు ప్రపంచానికి అవసరమో అది మరుగున పడిపోకుండా తండ్రి ప్రభా, భిన్నమైన సువార్త తట్టుకు ప్రజలు తిరిగిపోకుండా, దయగల దేవా, మరణ పంచులలోనికి వెళ్ళిపోకుండా, నిత్యత్వాన్ని కోల్పోకుండా, మీ శక్తి చేత అభిషేకింపబడుటకు, మీ ఆత్మ చేత నడిపింపబడుటకు, మీ కుమారులుగా మార్పు నొందుటకు తండ్రి, మీ దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నటకు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ సిద్ధపరచండి, అందరినీ సిద్ధపరచండి తండ్రి.
ప్రభా మీకు గాయాలు రేపేవారుగా కాక తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి సహాయం దయచేయండి. మా దేశాన్ని మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ సహాయము సమాధానం మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి మనిషి జీవితం బాగుండాలి. ఒక మనిషి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. వ్యవస్థ మీకు లోబడాలి, మీ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, భయభక్తులు కలిగి జీవించాలి, వ్యసనాలకు దూరం అవ్వాలి, అవిధేయతకు దూరం అవ్వాలి, అజ్ఞానానికి దూరం అవ్వాలి, శాంతిని సమాధానాన్ని వెతికి వెంటాడాలి, కనికరము జాలి ప్రేమతో మనుష్యులు నింపబడాలి. దానికోసమే మా ఈ పోరాటం తండ్రి. మాకు సహకారులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు సభలు నిర్వహించబడుతున్నాయంటే అది అనేక మంది పిల్లల కష్టం, కుటుంబాల యొక్క కష్టం తండ్రి. వారు ఇంకనూ శ్రమ పడుతున్నారు. ప్రభు జ్యోతక్క కుటుంబాన్ని, ఇక్కడ మాకు సహకరిస్తున్న సేవకుల్ని, వారి సంఘాలని, వారి కుటుంబాన్ని, లైవ్ ద్వారా వీక్షిస్తున్న నా అక్క చెల్లెమ్మల అన్నదమ్ముల్ని తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సహకారుల గ్రూపులో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నిశ్చితం వరకు ఈ పోరాటం ఆగక సాగునట్లు మీ సహాయం అనుగ్రహించండి. ఈ సభ మొదటి రోజు వర్షాన్ని ప్రభ మాకు ఆటంకం లేకుండా ప్రభ మాకు అనుకూలమైన పరిస్థితిని మీ కృప ద్వారా కలుగజేసి తండ్రి రోజు ఇంత చక్కగా సభ నిర్వహించబడటానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు మాకు మరొకసారి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ చిత్తమైతే రేపటి దినాన్ని కూడా మాకు ఇలాంటి అవకాశాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ప్రాధేయపడుతూ మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ ప్రభా మీ పిల్లలు ప్రయాణమై వెళుతూ ఉండగా క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని, వారి కుటుంబాలలో వెలుగులు నింపమని, గొప్ప వెలుగుతో మీ బిడ్డలను అభిషేకించమని, మీ ఆత్మ సహాయముతో నడిపించమని ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు రాని ఉన్న మా ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మనందరి రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు, పిల్లలందరికీ, వారి సంఘాలకు, ఈ సభలు ఏర్పాటు చేసిన వారి కుటుంబానికి, సహకారులైన దేవుని పిల్లలకు, ప్రతి ఒక్కరికి, ఈ సభల నిమిత్తం కానుకలు సమర్పించిన, గుప్పులు విప్పిన బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.